స్నేహితుడిగా ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? రాజు స్నేహితులు అందరూ కూడా మనకి స్నేహితులు అయిపోతారు. రాజుగారితో స్నేహం చేసామంటే రాజుగారి స్నేహితులు అందరూ కూడా ఆటోమేటిక్గా నీకు స్నేహితులు అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను ఈ విషయం చదువుతుంటేనే గొల్లియాతు గురించి ఎంత అద్భుతంగా వివరిస్తున్నారంటే, అక్కడ ఆయన ఎంత హైట్ ఉన్నాడో, ఎంత ఇలా ఉన్నాడో, ఆయన బాకింత, బల్లిమింత, ఖడ్గమింత, శిరసింత, అదెంత ఇదెంత అని అన్నీ వివరించుకుంటూ వచ్చారు. బాగానే ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడంట? 40 రోజులు ఏం చేస్తున్నాడంట? ఇజ్రాయేల్ ప్రజల్ని ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడంట, శపిస్తూ ఉన్నాడంట. రండి, ఎవడు వస్తాడో రండి అని చెప్పి శపిస్తుంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చూశారంట? బాహ్య రూపాన్ని చూసి భయపడిపోయారు. ఎవరు కూడా ఎదిరించడానికి ఇష్టపడతలేదు. దేవుడు ఆశించేది ఏంటంటే, నీకెదురయ్యే సమస్యకు నువ్వు ఎదురుగా నిలబడితే నీ పక్షంగా ఆయన యుద్ధం చేసి ఆయన విజయం నీకు ఇస్తాడు. ఆమెన్. ఐ ఆమ్ మోర్ దెన్ కాంకరర్ అంటే అర్థం ఏంటంటే, చాలా చెప్పని మీకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్తేనే మళ్ళీని. ఒక ఆయన బాక్సింగ్ చేస్తాడనమాట. అంటే కుస్తీ పడతారు కదా, ఇట్లా బాక్సింగ్ కొడతారు కదా, అది. అయితే అన్నీ నెగ్గాడు, ఫైనల్కి వెళ్ళాడు. ఆయన రింగ్ ఉంటుంది కదా, రింగ్లోకి వెళ్ళాడు, ప్రత్యర్థితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన కొడుతూ ఉన్నాడు, ఇక్కడ కొట్టాడు, ఇది తగిలింది, పగిలింది, రక్తం కారుతుంది, కింద పడ్డాడు, లేచాడు. ఎలాగైతే చివరికి దెబ్బలు తిని మొత్తం మీద ఆయన అవతల వ్యక్తిని కొట్టాడు, పడిపోయాడు. ఇతనికి విజయం వచ్చేసింది. హల్లెలూయా. విజయం వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్ వచ్చిందంట, ఎంత ప్రైజ్ మనీ వచ్చిందంట. ఆమేన్. వెళ్ళాడు, యుద్ధం చేశాడు, దెబ్బలు తిన్నాడు, దెబ్బలు కొట్టాడు, ఏదైతే చివరికి విజయం సాధించుకొచ్చాడు. ఇదంతా టీవీలోంచి వస్తుంది అలా ఆవిడ గారు చూసి ఇంటి దగ్గర ఉంది. మరి వెళ్ళలేదు కదా ఆవిడ. చూస్తే వచ్చాడు అలా ఆయన. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి వచ్చి తలుపు కొట్టాడు. ఇలాగా తలుపు కొట్టిన వెంటనే ఆవిడ ఏం చేసింది? డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఈ బంగారు పథకం, డబ్బు కట్ట ఎవరి చేతిలో పెట్టాడు? ఇప్పుడు చివరికి ఎవరి దగ్గరికి వచ్చాయని? రింగులోకి వెళ్ళిందా? యుద్ధం చేసిందా? దెబ్బలు తగిలాయా? రక్తం కారిందా? ఏమీ లేదు. వంట వండుకుంటా కూర్చుంది ఇంట్లోను. చేతిలో చూస్తే డబ్బు కట్ట, ప్రైజ్ మనీ, బంగారం. దీన్నే అత్యధిక విజయం అంటారు. యుద్ధం చేయకుండా విజయం పొందడం అంటే ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధంతో ఆమెకు సంబంధం లేదు, యుద్ధం చేయలేదు, యుద్ధానికి వెళ్ళలేదు, కానీ విజయం పొందింది, ఫలితం పొందింది. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఇక్కడ దావీదు నిలబడ్డాడంట దేవుని పక్షంగా. ఇజ్రాయేల్ ప్రజలంటే ఎవరు అనుకుంటున్నావు? దేవుని బిడ్డలో, వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుంటే నేను లేపేస్తాను అంటున్నాడు. ఏంటి ధైర్యం? ఏంటి? నేను హైదరాబాద్లో చూస్తాను, ఇంత ఉంటాయి కుక్క పిల్లలు, ఆయన చేయంత ఉంటుంది అన్నమాట. ఆ ఓనర్ ఏం చేస్తారంటే చైన్ పెట్టుకుని వస్తాడనమాట. ఆ ఓనర్ చేతిలో ఉన్నని చెప్పి చూడాలి, అది అసలు ఇలా ఇలా ఎగురుతుంది అన్నమాట. హెంగాను పొరపాటున చైన్ వదిలేస్తే అది అవతల కుక్క నోట్లో కూడా సరిపోదన్నమాట. ఇది కానీ అస్సలు దాన్ని పట్టుకోలేమాట, ఎగిరి పడుతుంటుంది అన్నమాట. ఎందుకని అనుకుంటున్నారు? అలా ఓనర్ ఉన్నాడు వెనకాల, ధైర్యం దాంది కదా ఇంతకని అలా ఓనర్ని బట్టి అనమాట. పొరపాటుని చైన్ తెగిలింది అనుకోండి, ఇంకా కనపడదు అది. ఎందుకంటే దాన్ని ఎదుర్కొన్న కుక్క కానీ ఏదన్నా కానీ అంతంత ఉంటాయి. కానీ ఇది ఏం చేస్తుంది? బొయ్యి అని వెళ్ళిపోతుంటుంది అనమాట. దీని ధైర్యం ఏంటి అనుకుంటున్నారు? వాళ్ళ ఓనర్, మా ఓనర్ ఉన్నాడు, నాకు ఏది వచ్చినా ఆయన చూసుకుంటాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన ధైర్యం ఏంటి? యేసయ్య. కాబట్టి దావీదు గారు ఏమనుకున్నాడు? నా ధైర్యం ఏంటి తెలుసా? నా యేసయ్య. ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి కలవనుకుంటాడు. కాబట్టి గొలియతు, నువ్వు ఇజ్రాయేల్ ప్రజల మీద మాట్లాడదు కాదు, నీకు ఎక్స్పైరీ డేట్ నేను ప్రకటించాను చూసుకో. ఏమన్నాడు? గొలియతు, నీకు ఎక్స్పైరీ డేట్ నేను ప్రకటించాను. మా పిల్లలు చూస్తారు కార్టూన్లో, గొలియతు వచ్చి ఒరే పిల్లోడా నిన్ను చంపేస్తాను అంటాడు అందులో. నిజంగా చిన్నపిల్లలాగా ఉంటాడు కదా. గొలియతు ఏమి ఇంత ఉంటాడు. ఎప్పుడు కూడా నీ సమస్య నీకంటే పెద్దదిగా ఉంటుంది. కానీ నువ్వు నిలబడితే ఎటువంటి సమస్య అయినా నేలకొలవలసిందే. ఆమేన్. ఎటువంటి సమస్య అయినా ఎక్స్పైరీ డేట్ ప్రకటించవలసిందే. ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఎంత విలువైన మెడిసిన్ అయినా ఏం చేస్తాను? వేసుకుంటావా? ఈ ట్యాబ్లెట్ ఒకటి 550 రూపాయలు, కానీ నిన్న ఎక్స్పైరీ అయిపోయింది, ఏం చేస్తావు?
అట్టుకెళ్ళి డస్ట్బిన్లో పాడేస్తాం. అలాగా గొలియాతు ఉంటాకి ఇంత హైట్ ఉన్నాడు, ఇంత వెయిట్ ఉన్నాడు, ఇంత బలం ఉంది, కానీ ఆయనకి ఎక్స్పైరీ డేట్ ఆల్రెడీ ప్రకటించబడింది. ఆమెన్, ఆమెన్. నీ సమస్యకు నువ్వే ఎక్స్పైరీ డేట్ ప్రకటించాలి. నీ సమస్యకు నువ్వే ఎక్స్పైరీ డేట్ డిసైడ్ చేయాలి. ఎందుకంటే జీవమరణాలు నాలుగు వశం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ వశం చేశాడు. నీకొచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం నీ ద్వారానే ప్రకటించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే గొలియాతు ఎదురుకుండా వెళ్ళంట దావీదు ఏమన్నా తెలుసా, నీ పీక నరుగుతాను, నీ మాంసం కాకులు వేస్తాను, గ్రద్దలు వేస్తాను, ఇలాగ ప్రకటించి ఇంకొక మాట అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా, యుద్ధము నేను చేయను. మరి ఎవరు చేస్తారు? ఇన్ని మాటలు అనేసేసి నేను యుద్ధం చేయను, ఎలాగుంటుంది ఇప్పుడు? పిల్లతనం అంటారు కదా, ఆకతాయింతనం అంటారు కదా, అలాగా ఇన్ని మాటలు అనేసి నేను లేపేస్తాను, అది ఎత్తాను అనేసేసి యుద్ధం యెహోవాది అన్నాడు అంతే. హల్లెలూయా. అంత సింపుల్ చూసారు లైఫ్ అసలేని. నేను ఈ అప్పు తీర్చలేకపోతున్నాను, ఎవరు తీర్చమన్నారు? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్యలరా నా ఎద్దుకు రండి, నేనేం చేస్తాను? ఎప్పుడు విశ్రాంతి? అప్పు ఉంటే విశ్రాంత, రోగం ఉంటే విశ్రాంత, నీ భర్త నిన్ను కొడుతుంటే విశ్రాంత, మరి ఎప్పుడు విశ్రాంతి? వాటన్నిటి నుంచి విడుదల పొందాక విశ్రాంతి. అంత అద్భుతంగా దేవుడు చెప్తుంటే చాలామంది ఏం చేస్తారు తెలిసి చాలా భారంగా, అసలు ఈ రోగాన్ని నేను భరించలేకపోతున్నాను, ఈ సమస్య కూడా నేను వెళ్ళలేకపోతున్నాను. ఎవడు భరించమన్నాడు? ఇదిగో యోహాను గారు చెప్తారు, లోక పాపంలో మోసుకొని పోవు అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది అన్నమాట. టేక్ ఎత్తాను ఉంటుంది ఇంగ్లీష్లో. అయిపోయింది, తీసుకుపోయాడైనా. సరే మోసుకొని పోవని రాశాడు. ఎప్పుడు మోసుకొని పోవని రాశాడైనా? 2000 సంవత్సరాల క్రితం రాసిన మాట ఇది. అంటే ఇప్పుడు ఇంకా మోసుకొని పోతాన్నాడు దేవుడు? మోసుకుపోయాడు కదా. ఇప్పుడు నా ఫోన్ ఇక్కడ ఉన్నది, సడన్గా ఎవరో తీసుకుపోయారు. ఎక్కడ ఉంటుంది నా ఫోను? ఇక్కడ ఉంటుందా? నేను ఇక్కడ ఎంత వెతికినా దొరుకుతుందా? కానీ మనం అదే చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఎప్పుడో మోసుకుపోయాడు, తీసుకుపోయాడు మన సమస్యల్ని, మన బాధలు అన్నిటినీ కన్నా. మనం ఏం చేస్తాం? నాకు సమస్య ఉంది, నాకు బాధ ఉంది, నాకు రోగం ఉంది, నాకు ఇబ్బంది ఉంది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మర్చిపోతానంటారు కాబట్టి మళ్ళీ చెప్తాను నేను. నాకు కూడా రోగం ఉండేది, ఏంటంటే పైల్స్ సమస్య. పైల్స్ అంటే కొంతమంది తెలుసో లేదో కానీ మనకి మోషన్కి వెళ్ళినప్పుడు వాటర్ ఎలాగ వెళ్తుందో బ్లడ్ అలాగ వెళ్ళిపోతుంటుంది అన్నమాట. మనిషిలో బ్లడ్ అంతా పోతే ఏమవుతాడు? వీక్ అయిపోతాడు. అటువంటి సమస్య నేను బాధపడుతుంటే మన వాళ్ళు చెప్తారు కదా, ఏమని? మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటారు. అంతేగాని ప్రార్థన చేయి, వాక్యాన్ని పలికని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. నిజంగా నేను మంచి డాక్టర్ల దగ్గర అందరూ తిరిగేసాను, హైదరాబాద్లో అంతా తిరిగాను, కానీ నా సమస్య పరిష్కారం అవ్వలేదు. పొరపాటుని ఇలాగ ఆల్నైట్ చేసినా తెల్లవారులకు బ్లీడింగ్ అయిపోయింది. పొరపాటుని చికెన్ తిన్నా, ఎగ్ తిన్నా ఘోరంగా ఉండేది పరిస్థితి అంతా. అయితే ఇది కాదు కదా అసలు, ఏంటి నాకు సమస్యకు పరిష్కారం ఏంటని అంటే అప్పుడు తెలిసింది. 1 పేతురు 2:24లో యేసయ్య పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందేశాను. హల్లెలూయా. అయిపోయింది. అంత చిన్న మాటలో మొత్తం అద్భుతం ఉందన్నమాట. పొందుతాను అని లేదు, అక్కడ పొందేశానని ఉంది. పొందేశానని ఉందండి, మరి ఇంకా నేను రోగం అనిపిస్తున్నానని చెప్పి ఆ సత్యాన్ని తెలుసుకుని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నా యేసయ్య పొందిన దెబ్బలతో నేను ఎప్పుడో స్వస్థత పొందాను, ఈ రోగం నాలో ఉండడానికి అవకాశం లేదు, ఐఎమ్ హీల్ బై హిస్ స్ట్రైప్స్ అని చెప్పి ఆ మాటను పట్టుకుని పలుకుతూ ఉన్నాను. ఎలా సర్దుకుందో తెలియదు ఈ రోగం కాస్త. ఆమేన్. సైలెంట్గా చప్పుడు కాకుండా ఏం చేయాలంటే మనం యాకోబు గారు మాట చెప్తాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని గద్దించుడి, వాడు మీ వద్ద నుంచి పారిపోతాడంట. అయ్యి బాబు ఎంత బాగుంది మాట, పారిపోతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నా చిన్నతనంలో కోడి పందాలు వేసేవారు, నేను వెళ్ళివాడిని అక్కడికి. ఆ 2 కోళ్ళు కొట్టుకుంటాయి, సడన్గా ఇంకా అది ఓడిపోతాను తెలిసి ఏం చేస్తా తెలుసా? ఓడిపోయే కోడి పుంజి ఏం చేస్తుంది? ఇంకా ఎవరికి దొరకదు, పరుగు అనమాట. అలాగ సైతాను గాడుకు ఎప్పుడైతే నీకు సత్యం తెలిసిందో వాడు పారిపోతాడో. హల్లెలూయా. రోగం ఒక సైతాను గాడు, వ్యాధి ఒక సైతాను గాడు, నీ సమస్య ఒక సైతాను, నీ ఒక్కొక్క సైతాను గాడు, నీ మానసిక ఒత్తిడి ఒక సైతాను గాడు. ఇవన్నీ కూడా వాడి క్రియలు. నువ్వు సత్యం తెలుసుకున్న రోజున అవన్నీ దుకాణాలు సర్దుకుని వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్స్పైరీ డేట్ ఎప్పుడైతే నువ్వు ప్రకటించావో, వాటికి ఎక్స్పైరీ డేట్ ఇచ్చేసాడు దేవుడు, నువ్వు చూసావో వెంటనే ఆ సమస్య నిన్ను విడిచిపెట్టి డస్ట్బిన్లోకి పోవాల్సిందే.
మీరు డస్ట్బిన్లో వేసిన మెడిసిన్ ఎప్పుడైనా తెచ్చుకున్నారా? డస్ట్బిన్లో వేసినటువంటి ఏదైనా వస్తువును మళ్ళీ తెచ్చుకున్నారా? మరి మళ్ళీ చెప్పిన సమస్య చెప్తూ ఉంటుంటారేంటి? చూడండి, 10 సంవత్సరాల క్రితం చెప్పిన సమస్య మళ్ళీ చెప్తుంటుంటారు. ఎందుకంటే సత్యం తెలియకపోవటం వల్ల. గొల్లియాతుని ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో దావీదు ఏమంటున్నాడంటే, ఈరోజు నీకు ఎక్స్పైరీ డేట్ నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ప్రకటించారా? నా జీవితంలో నా నిరుద్యోగ సమస్యకి ఎక్స్పైరీ డేట్ నేను ప్రకటిస్తున్నాను. ఎక్స్పైర్డ్. ఎప్పుడు వాడతాం తెలిసి మాట? మా తాతగారు ఏమయ్యారంట? ఎక్స్పైర్డ్ అయ్యారంట. యాక్చువల్గా అది మాట్లాడకూడదు మనం ఆ విధంగాను. ఎక్స్పైర్డ్ అనకూడదు. ఏం చేయాలంట? ప్రమోట్ అయ్యారు అన్నారు చెప్పాలి. ఏం చెప్పాలి? ప్రమోట్ అయ్యారు. ప్రమోషన్ మనకు వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. నేను గతంలో చెప్పిన ఒక ఎగ్జాంపుల్ మీకు గుర్తుండి ఉంటుంది. ఒక సహోదరి ఉంది, మార్తమ్మ గారు. ఒకే ఒక కొడుకు. వాడు చర్చిలో మంచిగా వెళ్తున్నాడు, బాగా ఎదుగుతున్నాడు. సడన్గా రోడ్డు మీద వస్తుంటే యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్. చాలా క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో పెట్టారు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అప్పుడు ఆ మొక్కుకున్నదంట. పొలం పని చేస్తుంది కాబట్టి, ఆవిడ పొలం ఉంది కాబట్టి ఏమని మొక్కుకుందంటే, దేవా తండ్రి యేసయ్యా, నా బిడ్డ ఆరోగ్యంగా ఇంటికి వచ్చినట్లయితే 5 బస్తాల బియ్యం చర్చికి ఇస్తాను అన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైతే కొన్ని రోజులు పోయాక ఆవిడ ఏం చేసిందంట? కొన్ని రోజులు పోయాక 5 బస్తాలు ఉంది కదా, 50 బస్తాలు పట్టుకుని చర్చికి వెళ్ళిందంట. పాస్టర్ గారికి ఏం అర్థం అవ్వట్లేదు, ఏంటమ్మా ఇది అంటే, అయ్యగారు నా బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే 5 బస్తాలు బియ్యం ఇస్తాను అనుకున్నాను. మరి ఏంటి 50 బస్తాలు తెచ్చేవేంటమ్మా అంటే, ఇదిగో నా కొడుకు ఆరోగ్యంగా ఇంటికి వస్తే 5 బస్తాలు అనుకున్నాను, కానీ నా కొడుకు హాస్పిటల్లోనే చనిపోయాడు. మరి అదేంటి, చనిపోతే నువ్వు 50 బస్తాలు తెచ్చావేంటి? వాడు నా ఇంటికి వచ్చాడంటే ఓకే, క్షేమం, సంతోషించేదాన్ని. కానీ ఇప్పుడు నా దగ్గర కంటే ఇంకా ఉన్నతమైన మంచి ప్లేస్కి వెళ్ళాడు. హల్లెలూయా, నా దేవుని దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి దీనికంటే అది ప్రమోటెడ్ ప్లేస్, మంచి ప్లేసు, ఉన్నతమైన ప్లేసు. కాబట్టి ఇక్కడ కంటే వాడు అక్కడ ఇంకా క్షేమంగా భద్రంగా ఉంటాడు. కాబట్టి దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించడానికి ఇదంతా నేను చేశానని చెప్పిందంట. హల్లెలూయా. నిజంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే మన జీవితంలో మన జీవితం చరిత్రగా మారిపోతుంది. ఆమేన్. నేను చెప్పాను కదా, ఒక పిల్లోడు ఎగ్జామ్కి వెళ్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? యేసయ్యా ఈ ఎగ్జామ్ పాస్ అయితే 1000 స్తుతులు నీకు చెప్తాను అన్నాడంట. ఇన్ కేస్ నేను ఫెయిల్ అయితే 10,000 స్తుతులు చెప్తాను అన్నాడంట. హల్లెలూయా. ఎవరిన్నారో, దేవుడు విన్నాడో లేదో తర్వాత కానీ సాతాను గడు, అయ్యో బాబోయ్ ఈడు ఫెయిల్ అయితే 10,000 స్తుతులు దేవుడికి చెప్తాడా? ఇంపాసిబుల్, అసలు ఫెయిల్ అవ్వకూడదు. ఎలాగైనా సరే వీడు పాస్ అవ్వాలి. పక్కోడికి ఫేవర్ ఇచ్చాను సరే, వాడి చేత వీడికి చెప్పించాను సరే, నేను ఎలాగైనా ప్యాచ్ చేస్తాం. 1000 వెళ్తుంది దేవుడికి మహిమ. 10,000 స్తుతులు చెప్తానండి, వీడు అస్సలు ఫెయిల్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితులు ఎలాగైనా పాస్ అవ్వాలని సైతానుడి కేర్ తీసుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుని చేత, ఆత్మ చేత నింపబడ్డప్పుడు సైతానుడి చేత పని చేయించుకుంటాను. ఆమేన్. సైతానుడి చేత పని చేయించుకుంటావు, వాడిని పనివాడు. యోబు గారి ఇంటి కంచి అంట పాత పడిపోయిందంట. మరి ఎవడు తీసి కూడా దొరకలేదంట. ఉన్నాడంట ఒకడు, అటు ఇటు తిరిగి వచ్చాడంట. వీడు పని పాటలేదేమో, అటు ఇటు తిరుగుతాడేమో, వీడికి పని చెప్తానని దేవుడు ఏం చేయడంట, హలో ఇలా రా అంటే, ఏంటంటే భూలోక రాజ్యం అంత తిరిగి వచ్చి కదా. తిరిగి వచ్చాను. నీకు విషయం తెలుసా? యోబు గురించి విన్నావా? విన్నానులే. ఎంత గొప్ప భక్తుడో తెలుసా అంటే, భక్తుడేం కాదు, నువ్వు కాపుదాలించావు కదా, నువ్వు కంచేసావు కదా అంటే, కంచె అడ్డుందా, సరే తీసేసుకో వెళ్ళన్నాడంట. అమ్మాయి దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఆ కంచె అంతా తీసేసాడంట. ఎవరు? సైతానుగాడు. పాతబడిపోయిన కంచి, పాడుపడిపోయిన కంచి, ముసలైపోయినటువంటి గొర్రెలు, మేకలు, ఇవన్నిటిని తీసేసాడంటాడు. అప్పుడు దేవుడు ఏం చేయడంట, అమ్మయ్య చెత్తంతా పోయింది అని చెప్పి ఏం చేయడంట, దానికి 2 అంతలో, హల్లెలూయా, హల్లెలూయా. 96లో భయంకరమైనటువంటి గాలివాన వచ్చింది. మీకు అందరికీ తెలుసు లేదో,
నేను అప్పుడు 6వ తరగతి ఎంత చదువుతుంది, 7వ తరగతిను. మా ఇల్లు కూలిపోయింది. మా ఇల్లు మేము ఉండగానే కూలిపోయింది మా ఇల్లు. చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా సమస్య వచ్చిందంటే ఇబ్బంది పడుతుంటారు. గాలి వానలు చెట్లకి మేలు చేస్తాయి, కీడు చేస్తాయా? చెప్పాలి. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. గాలి వానలు చెట్లకి మేలు చేస్తాయి, కీడు చేస్తాయా? ఎలా మేలు చేస్తాయి? పడిపోతాయి కదా, ఇరిగిపోతాయి కదా. మరి మేలు ఎలాగవుతుంది? గాలి వానలు తుఫాన్లు వచ్చినప్పటికీ చెట్లు ఏం చేస్తాయంట, ఆ గాలి వచ్చి మొత్తం జుట్టు పట్టిన గిరగిర తిప్పుతుంది అనమాట. దీంట్లో బలం ఉందనుకో, ఎంత గిరగిర తిప్పినా తిరిగి మళ్ళీ ఇలాగ వస్తుంది అది కదా. మీలో చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా అటు తిరిగి ఎలాగైతే నిలబడతారు మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైనా సరే నేను దేవుని కోసం నిలబడతాను అని చెప్పి నిలబడతారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, చిన్న గాలి తెల్ల పడుకుంటారు, ఇంక లేగరాల్లో, ఇంకంతే. మళ్ళీ దేవుడు లేదు, ప్రార్థన లేదు. చాలామంది జీవితాలు అలాగ ఉంటాయి. నేను ఎంతో ఇష్టపడి చేసుకున్న వ్యక్తి నన్ను ఇలా చేశాడు. ఏం చేశాడు దేవుడు? దేవుడు చెప్పి చేసుకున్నాను లేదు, కానీ మళ్ళీ దేవుడు పెట్టేసేసి. మొన్న ఏదో ప్రశ్న ఇచ్చిన ఏంటది, దానే దావీదు గారు ప్రార్థన చేస్తే బిడ్డ కోసం దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే బిడ్డను మొత్తేహాడు, చంపేహాడు అన్నారు. అంటే దేవుడు చంపేవాడా? నేను జీవం ఇవ్వటానికే, అది నిత్య జీవం లోకం ఇచ్చినట్టుగా కాదు నేను ఇచ్చే జీవం అని చెప్పి దేవుడు చెప్తుంటే దేవుడు జీవింపజేస్తాడు. అలాగే ఈ యొక్క పెనుగానులు తుఫాన్లు వచ్చి గిరగిర తిప్పేస్తే ఈ చెట్టు అంతా గిరగిర తిరిగి ఏ చెట్టు అయితే నిలబడుతుందో ఏమవుతుందంట, జుట్టుబట్టి జాడించే కదా సమస్యలు వచ్చి, అప్పుడు ఏమవుతుందంట, ఈ వేర్లన్నీ కదిలించబడతాయంట. కదిలించబడిన తర్వాత ఆ వేర్ల చుట్టూ ఉన్నటువంటి భూమి అంతా గుల్లబారుతుందంట. కొంచెం ప్లేస్ దొరుకుతుందంట. అమ్మయ్యా అని చెప్పి ఏం చేస్తుందంట, అమ్మో సమస్య వచ్చి నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ వేరుని ఇంకా లోతులోకి నాటుకుంటుందంట. హల్లెలూయా. ఇంకా లోతులోకి వెళ్తుందంట, ఇంకా బలపడుతుందంట, ఇంకా స్థిరపడుతుందంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు సమస్య శోధించబడిన మీదట సువర్ణము మరింత ప్రకాశవంతం అవ్వాలి. ఆమేన్, ఆమేన్. ఈరోజు సమస్యలు వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతుంటారు, ఇబ్బందులు వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతుంటారు. కానీ సమస్యకి ఎవరైతే ఎదురు తిరుగుతారో, దావీదుకి ఏమొచ్చింది ఇప్పుడు? సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. హల్లెలూయా. ఎంతమందికి విజయం కావాలి? దింపండి. ఎంతమంది యుద్ధం చేస్తారు? అదే లేగదొక్కు చేయకూడదు. అయ్యో, యుద్ధం చేయకుండా విజయం వచ్చేసేసేయాలి. ఎంతమంది భర్తలు మారాలి? అందరం. ఎంతమంది 3:30 లేస్తారు? ఒక్కరు కూడా లేవరు, లేగరు. ఎన్ని దెబ్బలైనా కొట్టించుకుంటారు, ఎన్ని తిట్లైనా తిట్టించుకుంటారు, కానీ 3:30 లేసి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, నేను నమ్ముచున్నాను, నా భర్తకు మంచి మనసు ఇచ్చావు, ఎన్ని సాక్ష్యాలు పెట్టాను యూట్యూబ్లోను. వింటారు, అబ్బా భలే అద్భుతం చేశాడు దేవుడు, అబ్బా జాషువా బ్రదర్ని దేవుడు భలే దీవించేస్తున్నాడు. ఇదేం సినిమా కాదు, ఇది సినిమాలో అంతా డూపు ఉంటుంది అనమాట. ఇలాగంటారు, 10 మంది పడిపోతుంటారు, అదంతా. కానీ ఇక్కడ దేవుడు రియల్గా చేస్తున్నాడు కదా మన జీవితంలోను. అబ్రహాముని ఆశీర్వదించాడంటే అబ్రహాముతో లోతు దీవించబడిపోయాడు. కాబట్టి మీరు అందరు నాతో ఉన్నారు కాబట్టి మీరు కూడా దీవించబడాలి, మీరు కూడా ఆశీర్వించబడాలి. అందరం కూడా ఆశీర్వాదానికి వారసులు మనమంతా కూడా అబ్రహాం బిడ్డలం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి. కాబట్టి గొల్లియాతుకి ఎక్స్పైరీ డేట్ ప్రకటించినటువంటి దావీదు ఏమంటున్నాడు తెలుసా? నీకు ఎక్స్పైరీ డేట్ ప్రకటించాను అంతే, నేను అనౌన్స్మెంట్ మాత్రం చేస్తాను అంతే. ఇప్పుడు ఆవిడ ఎవడో లోపలికి వచ్చి మీరు ఎక్కబోచిన సైను ట్రైను 2 గంటలు 3 గంటలు 2 నిమిషాలు 3 నిమిషాలు వస్తుంది అంటది. ఆవిడని డ్రైవింగ్ చేస్తుందా? ఆవిడని నడుపుతుందా? మరి ఎలా తెలుసు ఆవిడకి? అంతే, అనౌన్స్మెంట్ చేస్తుందో వస్తుంది ట్రైను. హల్లెలూయా. మనం కూడా అనౌన్స్మెంట్ చేస్తాం అంతే, ప్రకటించడం అంతే. ఎంత స్పష్టంగా ఉంది సామెతలు 18:27 జీవమరణాలు అంటే పదే చెప్తున్నాను కూడా వచ్చేసి ఉంటుంది మీకు. కానీ దాంట్లో ఉన్న పవర్ తెలియదు మనకు చాలామందికి కదా. అసలు అందులో ఉన్న శక్తి తెలిస్తే ఏం చేస్తావు? పట్టుకుంటావు గట్టిగాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. విజయవాడలో 86 సంవత్సరాల ముసలమ్మ ఉంది. మరి అప్పుడు మనం ఏం చేస్తాం? వదిలేస్తాం కదా. కొంచెం కళ్ళు తిరిగి పడ్డదంట, హాస్పిటల్ తీసుకెళ్తే పోయింది అన్నారంట డాక్టర్లు. వాళ్ళు వదిలేసేయాలి కదా, అన్నీ సర్దుకుని కార్యక్రమం చేసుకోవాలి కదా. వాళ్ళు విడిచిపెట్టలేదు. ఏం చేశారు? నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తే ఏం చెప్పాను నేను? చుట్టూరు కూర్చోండి, థ్యాంక్ యూ చేసి బతికించా 100 అని చెప్పండి అంతే అన్నాను. అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు.
అరగంట తర్వాత ఏమైందంట, థ్యాంక్ యూ జీసస్ మా నాన్నమ్మని బతికించావు, థ్యాంక్ యూ జీసస్ మా అమ్మని బతికించావు అని అంటే ఇలాగున్న ముసలాం ఇలాగ లేచి కూర్చుందంట. హల్లెలూయా హల్లెలూయా. నేను ప్రార్థన చేయలేదేమిని, వాళ్ళని ప్రార్థన చేయమనలేదు. ఇలా చెప్పండి, థ్యాంక్ యూ జీసస్ బతికించేసామని చెప్పండి అన్నాను. నిజంగా అలా చెప్పారు. అరగంట చెప్పారంటే కూర్చుని చుట్టూను కూర్చుందులోకి ఎక్కడి నుంచి వచ్చిందో ఇలా లేసి అలా కూర్చుందనమాట. ఇప్పటికి చనిపోలేదు ఆవిడ, ఇంతకీ ఇంకా ఉన్నది. డాక్టర్ గారు మాత్రం ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ ప్రకటించేశాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేశాడు. ఎవరు లాజర్ గారు చనిపోయాడు, కానీ దేవుడు మళ్ళీ ఏం చేశాడు, ఎక్స్పైరీ డేట్ కొట్టేసి దాన్ని మళ్ళీ డేట్ పెంచాడు అనమాట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నువ్వు పలికినట్లయితే కలుగుతుంది. ఏం పలుకుతున్నావు, ఎలా పలుకుతున్నావు? 2 x 2 4 2 ఎన్నిసార్లు చదివేస్తాం. చిన్నప్పుడు ఎందుకు చదువుతావు అంటే మాస్టర్ కొట్టేస్తాడేమో. మాస్టర్ ఎందుకు కొడతాడు, ఆయనకి ఏమైనా బాధ? అది నీకు రావాలని చెప్పేసి ఇంతకని. అలాగే నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎప్పుడు దాన్నే ఫోకస్ చేస్తారు. చూసారా, దావీదు గురించి ఎక్కడన్నా వివరించినట్టుందా? దావీదు చిన్నోడు, దావీదు కాలింత, వేలింత, జుట్టింత ఎక్కడన్నా ఉన్నదా? లేదు. కనుగోలేదు ఆయన వేసుకున్నది ఇంత, అదంతా, ఇదింత, దాని పొడవు, వెడల్పు, ఎత్తు, హైటు, బరువు. బా, ఏమర్థమైంది దాన్ని బట్టి? సమస్యను ఫోకస్ ఎక్కువ చేస్తాం, హైలైట్ చేస్తాం, వివరిస్తాం. ఎవరైతే సమస్యను సమాధి చేస్తారో వాళ్ళు పండగ చేసుకుంటారు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మనకి రాజకీయ నాయకులు ఏం చేస్తారు, రోడ్డు వేస్తున్నట్టు గంపనెత్తి మీద తిరుగుకుంటూ ఫోటో తీస్తారు. కనీసం ఇంత మట్టి కూడా పెట్టుకోదు వాళ్ళకి కదా. దావీదు గారు అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు అంత అయిపోయి కింద పడిపోడు కదా ఆయన. ఎవరు? గొలియాతు షో కత్తెట్టుకెళ్ళేలాగా. ఎందుకంటే అంత అనౌన్స్మెంట్ చేసి యుద్ధం చేస్తాడు ఇప్పుడు చూసుకో అన్నాడు అంతే. హల్లెలూయా. ఓ రాడేహాడు అంతే. ఏం చేశాడు? ఓ రాడేహాడు. ఒక రాడికి చచ్చిపోతాడు అంతమంది మనిషి. నిజంగా రాడిచ్చి కొట్టాడు అనుకోండి, ఎలా పడాలి మనిషి? అబ్బా అని వెనక్కి పడిపోవాలి కదా. మరి ఎక్కడి నుంచి పడుతున్నాడు ఆయన? ముందుకు పడిపోడు. ఇప్పుడు రాడిచ్చి కొట్టినట్టు ముందు తగిలిన దెబ్బ ముందుకు పడాలి కదా. మరి వెనక్కి ఎందుకు పడ్డాడు? అదే వెనక్కి పడకుండా ముందుకు ఎందుకు పడ్డాడు అంటే నిజంగా దావీదు చెప్పేదంతా అక్షరాల నిజమే. నేనేమి యుద్ధం చేయను, యుద్ధం యెహోవాదే అని చెప్పేసి ఆ మాట అనేసేసి ఆ చేతిలో ఉన్న రాడు విసిరేహాడు అనమాట. విసిరేస్తే దేవుడు ఏం చేశాడు? చూసి వాళ్ళకేమో రాడు తగిలినట్టుంది, కానీ దేవుడు ఏం చేశాడు? గొలియాతు వెనకాల దేవుడు ఉన్నాడు. ఆ వేలుతోటి ఇలాగన్నాడంట, అంతే ముందుకు పడి ప్రాణం పోయింది. హల్లెలూయా. అప్పుడు దావీదు వెళ్ళి అందరూ చూస్తుండగా తలకైనా నరికాడు అనమాట. ఆమేన్. మా నాన్నగారు పాముని కొడతలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఇట్లా కొట్టేసి తోసపాము. మా నాన్నగారు సింపుల్గా కూర్చొని ఇంత కర్ర ఇచ్చుకుని ఇలా కొట్టేసి చంపేసేవాడు. చంపేశాక అప్పుడు మేము వెళ్ళి కర్ర పట్టుకెళ్ళి అలాంటి చచ్చిపోయింది అది. అప్పుడు దాన్ని కొట్టుకోలేము అనమాట. అక్కడ ఏమీ లేదు ఇంతకని. ఆల్రెడీ నిజంగా అది ఇలాగన్నప్పుడు పరుగు అనమాట. ఎక్కడ అసలు అడ్రస్ ఉండేది కాదు. మేము అది ఇలాగన్నంత సేపు ఇంకంతే పరుగు. మా నాన్న అక్కడే ఉండేవాడు ఇంతకని. మేము మాత్రం ఇంట్లోకి పరిగెట్టి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే మా నాన్నగారు చంపేశారో, చచ్చిపోయిందని తెలిసాక ఆ తోకలో కూడా కొంచెం ఇరగల మీద లేదు కదా, ఆ తోక మీద ఇంత కర్రట్టుకొచ్చి కొడతా ఉండేవాళ్ళు అనమాట. సేమ్ దావీదు అదే చేస్తున్నాడు అక్కడ. ఆల్రెడీ దాని పని, ఆయన దావీదు పని, గొలియాతు పని అయిపోయింది. ఈరోజు నువ్వు అనిపిస్తున్నా నీకు ఎదురుగా ఉన్న ప్రతి సమస్యకి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో యేసయ్య ప్రకటించేశాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి ఎక్స్పైరీ డేట్ ప్రకటించేశాడు. నమ్మినట్లయితే, నమ్మితే చాలు నీవు పాడతానే కూర్చోండి అలాగే. ఇప్పుడు పొందుకోవద్దు. నాకు పాడేవాళ్ళు కాదు అవసరం, పొందుకునేవాళ్ళు కావాలి. ఆమేన్. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. ఐఎమ్ మోర్ దాన్ ఏ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. యుద్ధం నాది కాదు, యుద్ధము యెహోవాదే. అసలు మా ఆయనతో నేను పోరాడలేకపోతున్నానండి. ఎవడు పోరాడమన్నాడు? దావీదులాగా అన్నమాట. యుద్ధము యెహోవాదే. ఆమేన్. అయిపోయింది. మీరు యుద్ధం చేస్తున్నారు కాబట్టి విజయం రావట్లేదు మీకు ఎంతకని. ఎందుకంటే మీ శక్తి, మీ సామర్థ్యం సరిపడలేదు. బ్రదర్ ఎంత ప్రయత్నం చేస్తున్నాను నాకు ఉద్యోగం. నేను ఒక ట్రిక్ చెప్తాను వినండి. డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు బిఎడ్ రాశాను అనమాట, ఎంట్రన్స్ రాశాను. అప్పుడు సునామీ కూడా వచ్చిందనమాట. సునామీని జపాన్లో ఏమంటారనే బిట్టు కూడా వచ్చింది. అప్పుడు నాకు రాసేసాను నేను. అయితే ఆ రోజు సండే ఎగ్జామ్ వచ్చిందనమాట.
అయ్యో బాబు, సండే చర్చి తప్ప నేను ఎక్కడికి వెళ్ళను అసలు. ఎంత భక్తులు. చాలామంది ఇలాంటివి కూడా మిస్ చేసుకుంటారు, ఎగ్జామ్స్ కానీ అవన్నీ. కానీ నేను వెళ్ళాను, ఎగ్జామ్ రాయటకి వెళ్ళాను భీమవరంలోను. సో దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, ఇలాగ సంఘం అంతా ఏం చేస్తున్నారు తెలుసా, జాషువా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాడు, ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు, 10:50 అయింది, రాస్తున్నాడు అని అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాకేంటంటే 150 బిట్లు దగ్గర ఒక 50 బిట్లు 40 బిట్లు వచ్చు, అవన్నీ రాశాను. తర్వాత మనకేం తెలియట్లేదు అక్కడ. అప్పుడు ఏం చేసాం అనుకుంటున్నారు, క్వశ్చన్ పేపర్ తీసి పక్కన పడేసాం. ఇప్పుడంటే కంప్యూటర్లో రాయటం ఎగ్జామ్ అంతాను, అప్పుడు అలా కాదు, పెన్సిల్ తోటి కరెక్ట్గా సర్కిల్లోనే ఇలాగ సర్కిల్ చేయాలన్నమాట. అంతే, కళ్ళు మూసుకున్నాను, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పేశాను. అంతే, పేపర్ తీసుకుని పక్కన పడేసి ఆ క్వశ్చన్ పేపర్ తీసుకుని స్తోత్రం 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 1, 2, 2, 3 ఇట్లాగా అన్నీ పెట్టుకుని వచ్చేసాను. ఇంకంతే, నాకు తెలియదు ఏమని. నేను చెప్పేది గమనించాలి, నాకు తెలిసినవి మాత్రం నేను కరెక్ట్గానే రాశాను, తెలియంది మాత్రం స్తోత్రాలు రాసి వచ్చేసాను. విచిత్రంగా నేను ఎగ్జామ్ పాస్ అయిపోయి నాకు సీట్ వచ్చేసింది. మిమ్మల్ని అందరిని అలా చేయమని చెప్పట్లేదు, మీ నమ్మక చెప్పినా మీకు జరుగును కాక. నేను ప్రిపేర్ అయ్యాను, నేను కష్టపడి చదివాను, నేను చేయగలిగి నేను చేశాను, నాకు వచ్చింది నేను రాశాను. నాకు రాని దాని విషయంలో దేవుడు సహాయం చేశాడు. ఆమేన్, ఆమేన్. అక్కడ కూడా నేను సమయం వేస్ట్ చేయకుండా, గందరగోళం చెందకుండా, వృధా చేయకుండా ఆ సమయానంతా కూడా దేవునికి స్తోత్రాలు చెప్తూ స్తుతి చెల్లించాను. కాబట్టి నాకు దేవుడు ఫేవర్ ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఫేవర్ అంటే తెలుసా, కష్టపడకుండా వచ్చేది. ఇప్పుడు మనకి నిస్సి మ్యూజిక్ బ్రదర్ శాంసన్ గారు ఉన్నారు, హైలీ ప్రొఫెషనల్. ఆయన రమ్మన్నా కూడా కొంతమందికి దొరకదు అవకాశం. అటువంటిది ఏమొద్దండి అని ఆయన మనకు డబ్బులు ఇచ్చి ఆయన మనకు వచ్చి ఉచితంగా చేస్తుంటే దాన్ని ఏమంటారు ఫేవర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కట్నం ఇవ్వటం కాదు, నీకు కట్నం ఇచ్చి చేసుకుంటారు. విన్నంటారు, బాగుంటుంది. జరగవు ఇలాంటివి కదా, ఎక్కడో జరుగుతాయి. ఇక్కడ జరగాలి, మనకు జరగాలి, నాకు జరగాలి. ఆమేన్. 7వ తరగతిలో రాసి పెట్టుకున్నాను, కట్నం తీసుకోను. మా ఫ్రెండ్ వచ్చి, ఏంటిదే గుడుసు, వర్షం అంతా ఇంట్లో పడుతుంది, నువ్వు కట్నం తీసుకో. చూడండి, అరే ఇంటికి దీనికి సంబంధం ఏంటి? నా మనసు చాలా రిచ్ అన్నాను నేను. నోరు మూసుకొచ్చా, కనీసం ఆ కట్నం ఇత్తేది 4 రోజులు తింటాగానే ఉంటుంది, నీకు కట్నం ఇచ్చుకోవా అన్నారు. అందరు పిచ్చాడుకొని చూసేవారు అనమాట నన్ను. కట్నం తీసుకోవడం అంటే వీడు పెద్ద మోతోరు వచ్చాడు, గొప్పోడు వచ్చాడు. నాకు వద్దు, అత్తరిచ్చిన బైక్ అసలు నేను తిరగను, అత్తరిచ్చింది ఏది వేసుకున్నాను అని అంటే వీడికి చాలా పిచ్చి పట్టింది. 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చాయని చెప్పి నేను ఎగ్జామ్కి అది ఏమంటారు ఇది ఆర్టీసీకి అప్లై చేస్తే మొన్న మార్క్స్ని బట్టి జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చాక ఎవడన్నాడు, రే ఆదివారం కూడా వెళ్ళాలంటారా అన్నాడు. అయ్యి బాబు, ఆదివారం వెళ్ళి జాబ్ అయితే నాకు వద్దు. ఇట్లాగా దేవుని సందులో ఉండాలి ఖచ్చితంగా. నేను 7వ తరగతి రాసి పెట్టుకున్నాను, నేను రూపాయి కట్నం తీసుకోను, పెళ్ళయ్యాక మా ఆవిడ కన్సీవ్ అయ్యాక అస్సలు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పంపను, అన్నీ నేను చూసుకుంటాను, దగ్గరుండి నేను చూసుకుంటాను. చూసుకున్నాను లేదా అడగండి ఒకసారి మా ఆవిడని. రూపాయి కట్నం తీసుకున్నాను లేదా అడగండి. ఇంత ధైర్యంగా బలిపెట్టి మీద నేను చెప్తున్నానంటే రూపాయి తీసుకోలేదు. నీ ఆశయం గొప్పదైతే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. నువ్వు గొప్ప వ్యక్తి కానవసరం లేదు, నువ్వు తీసుకున్న నిర్ణయము, నువ్వు తీసుకున్న ఆశయం గొప్పదైతే దేవుడు దానికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. దావీదు గొప్పోడు కాదు, దావీదు తీసుకున్న నిర్ణయం గొప్పదే. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నోడే, సామర్థ్యం లేనోడే, శక్తి లేనోడే, యుద్ధం రానోడే, కానీ తీసుకున్న నిర్ణయం మాత్రం గొప్పదే. హల్లెలూయా. దావీదు ఆ యొక్క కవచం ధరించుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు, డాలు పట్టుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు, కానీ దేవునికి విరోధైనటువంటి గోలియాతు నిలబడటంలో ఫెయిల్ అవ్వలేదు. గమనించాలి ప్రియులారా, నువ్వు చేసే పని ఫెయిల్ అయినా పర్లేదు, కానీ పని చేయడంలో నువ్వు ఫెయిల్ అవ్వకూడదు. ఆమేన్. నేను ఎప్పుడు ఇదే తీసుకుంటాను అనమాట. ఈ మీటింగ్ ఒక్కరు వచ్చారా, 100 మంది వచ్చారా, 1000 మంది వచ్చారా, 10,000 మంది వచ్చారా, నాకు అనవసరం. చూడండి ఎంతమంది చూస్తున్నారు లైవ్లో. ఇక్కడ ఉన్న దానికి 10 అంతలు ఎక్కువ మంది చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పడండి దేవుడు అసలేని. నిజంగా నీతిగా నువ్వు దేవుని కోసం నిలబడితే నీతిమంతుని కలుగు ఆపదలే చూస్తాం మనం. ఇంకా ఆశీర్వాదాలు చూడం మనం అసలే. నిర్గమకాండం 23:5 ఏముంటుందంటే, దేవుడని యెహోవాను వ్యర్థంగా ఉచ్చరించేవానికి శాపాలంట, 3-4 తరాలు శాపాలు వస్తాయంటది. అంతే, అయిపోయింది. అక్కడ నుంచి నాకు పెళ్ళి అవ్వట్లేదు, శాపం మా అమ్మది వచ్చేసిందా, మా నాన్నది వచ్చేసిందా.
దానికి ఒక్క అడుగు ముందుకేయచ్చు కదా. ఏముంది దాని తర్వాత వచ్చును, నన్ను ప్రేమించే వారిని 1000 తరాలు నేను, అబ్బా 1000 సంవత్సరాలు బ్లెస్సింగ్ కావాలా, 3-4 తరాల శాపాలు కావాలా? శాపాలు ఎక్కడ చూసినా ప్రసంగాలు ఉంటాయి శాపాల మీద, ఆశీర్వాదం మీద ఉండదు ఎక్కడను. కానీ మనిషి లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కష్టపడేది ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు మీరు? శాపం కోసమా? జీతం కోసమే కదా. మరి జీతం వస్తే ఏం చేస్తారు? హ్యాపీగా జీవిస్తారు, అంతే కదా. మనిషి లేచిన తర్వాత నుంచి కష్టపడి పనిచేసేదంతా డబ్బుల కోసం, మంచి కోసం, అంటే మంచి జీవితం కోసం. కానీ దాని గురించి చెప్తుంటే ఇదిగో ప్రాస్పరిటీ స్పీకర్ వచ్చాడు, డబ్బు కోసం చెప్తున్నాడు, ఆశీర్వాదంగా చెప్తున్నాడు. మరి ఏం చెప్పాలంట? ఏడుపు, కష్టాలు, దుఃఖం, ఏడు నీ జీవితాంతం అంటే అది మంచిదంట. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ నీ దుఃఖ దినములు మరి స్టార్ట్ చేయమంటారేంటి మన వాళ్ళంతాను? ఏడు, ఎంత ఏడిస్తే కన్నీటి ప్రార్థన చూసి కరిగిపోతాడు దేవుడు. అస్సలు కరగడు దేవుడు. నీ కన్నీళ్ళు అంటే పెద్ద లెక్కేం కాదు దేవుడికి. దేవుడిని కదిలించేది ఏంటి తెలుసా? విశ్వాసం. హల్లెలూయా. దేవుడికి ఆశ్చర్యం కలిగించేది ఏంటి తెలుసా? విశ్వాసం. మరి ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసం? ఏడితే వస్తుందా? ప్రార్థన చేస్తే వస్తుందా? మరి ఎలాగొస్తుంది? వినుట వాళ్ళు ఏం వినాలి? సీరియలా? అయ్యో సీరియల్ అని కాదు, సీరియల్ మొగల రేకులు ఏదో వచ్చింది, మరి ఇప్పుడు వస్తుందో లేదు తెలియదు. కానీ నా చిన్నప్పుడు స్టార్ట్ అయింది. నేను హైదరాబాద్ వచ్చేసాను వస్తాను ఉన్నది. నాకు పెళ్ళి అయిపోయింది వచ్చేస్తాను ఉన్నది, పిల్లలు పుట్టినా వస్తానన్నది. మరి ఇప్పటికి వస్తుందో లేదో తెలియదు కానీ నాకు అది ఎండ్లెస్ అనమాట. ఇంకా అది వస్తానే ఉన్నది, చూస్తూనే ఉన్నారు. ఆడు మాత్రం కోట్లు సంపాదించి బాగుపడిపోయాడు, కానీ వీళ్ళు మాత్రం అదే టీవీ, కనీసం టీవీ కూడా మార్చలేదు. అదే టీవీ, అదే జీవితం. కానీ కళ్ళు మాత్రం కాయలు కాసిపోయి కళ్ళు కింద మాత్రం నల్ల మచ్చలు వచ్చాయి. వీళ్ళకి వచ్చింది ఇది. చూసారా ఎంత వ్యాపారం జరుగుతుందో? నీ సమయాన్ని వాడు వాడేసుకుంటున్నాడు, సైతాన్ గాడు. నీ జీవితాన్ని వాడు వాడేసుకుంటున్నాడు, వాడు బాగుపడిపోతున్నాడు, నేను తొక్కుకున్నాడు, పైకి వెళ్ళిపోతున్నాడు. ఈ సత్యం తెలిసిన రోజున నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు నా హైట్ ఎంత, నా వెయిట్ ఎంత, నా సామర్థ్యం ఎంత, ఇదే చెప్తారు చాలామంది. బ్రదర్ నాకున్న మార్కులకి ఉద్యోగం రాదు. మరి ఎవరు చూసుకోమన్నాడు నీ మార్కుల్ని? నిజమే నీకున్న టాలెంట్కి ఏమి రాదు. అసలు నాకున్న టాలెంట్ కదా నేను ఇక్కడికి రాను. అసలు నేను చాలా జ్ఞానం ఉండేవాడు. నేను అందరూ కూడా నన్ను చాలా తక్కువ అంచనేసేవారు అనమాట. మా పెద్ద నేను పిలిచేవాడు, ఒరే కుండ తలకాయన వాడు. ఏంటది తెలుసా మీకు? కుండ తలకాయ అంటే ఏంటి? మట్టి కుండ అని. ఎందుకు పనికి చిన్నది ఏదంతా తగిలితే ముక్కలు అయిపోతుంది అన్నమాట. మా అమ్మగారు అయితే నన్ను వచ్చినవు లేనోడా అని పిలిచేవారు. ఇదేం మాట నాకు ఎక్కడ ఎప్పుడు మొన్న దాకా అర్థం అవ్వలేదా మాట. ఎందుకని వచ్చినవు లేనోడు అంటే ఏంటి? ఇప్పుడు బైబిల్కి అధ్యాయులు వచనాలు ఉంటాయి కదా. మరి మా అమ్మగా ఆ మాట ఎలా తెలిసింది? కానీ ప్రపంచంలో ఎక్కడ వినలేదు ఇంతవరకు నేను. హల్లెలూయా. ఏంటంటే వచ్చినవు లేనాడు అంటే ఏంటి? ఇప్పుడు బైబిల్లో వచ్చిన లేవనుకోండి, ఏదైనా మాట చెప్తే ఎలా చెప్తారు మీరు? గందరగోళం అంతాను. అంటే వీడికి ఏమీ ఇంక గందరగోళం మనిషిడని అర్థం అనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి నన్ను దేవుడు ఏం చేశాడంట? నిషేధించబడిన రాయి మూలక తలరాయి అయిపోతుందంట. హల్లెలూయా. యెషయా కుమారులు అందరిలోకి వెళ్ళి చిన్నోడు ఎవరంట? మర్చిపోయాడంట. అసలు నాకు కొడుకున్నాడు అన్న సంగతి. ఎవరైనా ఉన్నారని ఎవరు లేరు అంటున్నాడంట. లేదు ఎవరు ఉన్నారని ఈయన అంటున్నాడు. ఎవరు? కన్నా తండ్రి మర్చిపోతే సమీలు చెప్తున్నాడు. హల్లెలూయా. నిన్ను నీ తల్లి, నీ తండ్రి, నీ భర్త, నీ బంధువులు అందరూ మర్చిపోయినా కానీ యేసయ్య మాత్రం నిన్ను మారవాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మర్చినా వారిని మర్చిది కానీ నేను నిన్ను మరువను. ఆమేన్, హల్లెలూయా. దయచేసి ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి. మా ఊర్లో ఒక పెళ్ళి అయింది. మా ఇంటికి ముందోళ్ళకి చెప్పారు, పక్కోళ్ళకి చెప్పారు, వెనకోళ్ళకి చెప్పారు, అందరికి చెప్పారు. మాకే చెప్పలేదంట కోరు. నేనేమో హైదరాబాద్లో ఉన్నాను. మా అమ్మ ఫోన్ చేసింది, ఒరే చిన్నగా అన్నది. ఏంటమ్మా అన్నాను. నేను అందరికంటే చిన్నాను కాబట్టి చిన్న అంటారు మా ఇంట్లో. ఇలాగరా అందరికీ పెళ్లి గారు చెప్పారు, మనకు చెప్పలేదన్నది. దేవునికి స్తోత్రం అన్నది. యారా అన్నది. మనం స్పెషల్. ఊరంతా చెప్పి మనలో ఒక్కళ్ళనే మానేశారంటే మనం ఎంత స్పెషల్ తెలియట్లేదు నీకు? దేవుని స్తుతించి గట్టిగా నువ్వు థ్యాంక్ యూ జీసస్, మమ్మల్ని ప్రత్యేకపరిచావు, మమ్మల్ని స్పెషల్గా ఉంచావు. వీళ్ళందరూ పనికిరాని వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు, నువ్వు పనికొచ్చేదాన్ని కాబట్టి నిన్ను అలా ప్రత్యేకంగా పెట్టారు. ఆమేన్, అంతే కదా. ఇప్పుడు మ్యాంగోస్ మీ ఇంట్లో ఉన్నాయనుకోండి, కుళ్ళిపోయి అన్నీ పడేసి మంచి ఉంచుకుంటారు. శ్రేష్టమైన దాన్ని దాచిపెట్టుకుంటారు. కాబట్టి నిన్ను ఒకవేళ పక్కన పెట్టారనుకో, నేను శ్రేష్టమైన వ్యక్తిని, నేను మంచిదాన్ని, నేను గొప్పోడిని, అందరికీ పెళ్ళి అయిపోయింది, నీకు మిగిలిపోయానుకో, ఎస్ ఐ ఆమ్ గ్రేట్. అందరికీ అయిపోయింది, నాకు కావట్లేదు, నేటితో కూర్చుంటారు. ఏడిపించాలి.
పెళ్ళి అయిపోయింది, నీ బతికెళ్ళగని చూడు, నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నాను తెలుసా, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసా. హల్లెలూయా, నిజమే కదా. పెళ్ళైన వాళ్ళ పాటలు చూడండి ఒకసారి వెళ్ళి. కాబట్టి ఏది జరగకపోయినా కూడా పాట పాడతారు. ఏమైనా చేయగలవు, అంతే. ఇలా పాడుకుంటా ఆదరణ పొందుకుంటా కూర్చుంటుంటారు. ఆనందించట్లేదు, ఆనందం వెనకాల పరుగులు తీస్తున్నారు అందరూ కూడాను. నేను పరుగులు తీయ, నా వెనకాల ఆనందం పరుగులు తీయాలి. ఈయన దగ్గర ఉంటే నాకు బాగుంటుంది అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం వచ్చి నీ డోర్ తాడుతూ ఉంటుంటుంది, నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంటావు. అనవసరంగా వీడి దగ్గరికి వచ్చాను రా బాబు, వీడి ముఖంలో నవ్వే ఉండదు, ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటాడు అని. ఏం చేస్తుంది ఆనందం? ఇట్లాగా యూటర్న్ తీసుకుని మళ్ళీని జాషువా దగ్గరికి వెళ్ళిపోతాను. ఆయన ఇప్పుడు నవ్వుతుంటాడు, ఎంతమంది తిట్టినా నవ్వుతుంటాడు. హల్లెలూయా. మేము ఒక చోటుకి వెళ్తేనే మీ మీద వీడియోలు వచ్చాయన్నారు. ఏంటన్నాను, మా గురించి అన్ని రకాలు ఉంటాయి. నవ్వుకోవాలంటే నవ్వుకోండి, బలపడాలంటే బలపడండి, చాయిస్ ఈజ్ యువర్స్. ఆమేన్. ఏది కావాలో తీసుకోండి, మీ మీద ఆధారపడి ఉంటుంది. అన్ని రకాల అవైలబిలిటీలో మేము ఉన్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం ఏంటంటే, పొగడ్తలకు నేను పొంగిపోను, విమర్శలకు నేను కృంగిపోను. ఏదేమైనా కానీ నేను మాత్రం స్టాండర్డ్, నేను మాత్రం స్థిరం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు వస్తాయి పోతాయి, నేను మాత్రం స్థిరంగా ఉంటాను. ఈరోజు పొద్దుట ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ మళ్ళీ చెప్తాను మీకోసం. ఒక ఆమె చర్చికి వెళ్ళింది, సువార్తమ్మ పేరు. ఒక ఆమె బయటకు వచ్చింది, అక్కడే పువ్వులు అమ్ముకుంటుంది. చూస్తే ఆమె చాలా హ్యాపీగా ఉన్నది. ఈవిడ అడిగిందంట, ఏంటమ్మా నువ్వు అంత హ్యాపీగా ఉన్నావు? నువ్వు చూస్తే బట్టలు ఏమి సరిగ్గా లేవు, చూస్తే పేదరాల్లాగా ఉన్నావు, దీనరాల్లాగా ఉన్నావు, దరిద్రాల్లాగా ఉన్నావు, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు? సమస్యలు ఏమి లేవా? అయ్యో, ఒంటి నిండా ఇంటి నిండా అన్ని సమస్యలే, మరి ఎందుకని సంతోషంగా ఉన్నావు అంటే ఆవిడ అన్నదంట, మీరంతా కూడా శుక్రవారంలో ఆగిపోయారు. శుక్రవారం ఏం చేశారు? యేసుప్రభువుని సిలువేశారు. కానీ ఆదివారం యేసయ్య సమాధిని గెలిచి లేచాడు. హల్లెలూయా. 3 రోజులోపుకు పట్టండి, మీ ప్రతి సమస్య కూడా ఎక్స్పైరీ డేట్ ప్రకటించబడుతుంది. ఆమేన్. కాబట్టి నేనేం చేస్తాను తెలుసా, ఏ సమస్య వచ్చినా 3 రోజుల్లో పోతుందిలే అని 3 రోజులు లోపుకు పట్టేస్తాను. 3 రోజులు మౌనంగా ఉంటాను. నోరు మూసుకున్న చేపని ఎవడో పట్టలేడంట. ఏంటండి? నోరు మూసుకున్న చేపని ఎవడతారం పట్టుకోవటం? అయ్యి బాబు ఏదో మేత వచ్చిందని చెప్పి ఇట్లాగంటది, గేలాలకి పడిపోద్ది, వెళ్ళి ఇట్లా లాగుతాడు, పైకి వెళ్ళిపోతుంది. అదే నోరు మూసుకొచ్చింది అనుకోండి, ఇది ఆవిడ ఎన్ని గాలం వేసినా ఎంత వేసినది ఏం చేస్తుంది? ఎవరు పట్టుకోలేరు. అలా నువ్వేం చేయాలంటే, మీ ఆయన తిట్టుకొల్ది నువ్వు కొడతావు, ఆయన కొట్టుకొల్ది నువ్వేం చేస్తావు? నూరా వాక్కే వీపు విమానం మొత్తం ఊగుతుంది అన్నదంట. ఆయన ఏదో అంటుంటాడు కదా, సరే నువ్వు నోరు మూసుకొచ్చో. ఎవరైనా సరే, భార్యాభర్తలు ఎవరో ఒకరు సైలెంట్ అయిపోండి. ఎంతకాలం జరుగుతుంది ఆ గొడవ? ఎంతకాలం కొనసాగుతుంది ఆ సమస్య? ఖచ్చితంగా నేను అంటానమాట, ఎక్స్పైర్డ్ అంటానమాట. ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, మా ఆవిడ కోపం వచ్చింది అనుకోండి, నేను మనసులో ఎక్స్పైర్డ్ అనుకుంటాను, అంతే. ఎంతసేపు తిట్టుకుంటుంది, ఎంతసేపు ఆగుతారు, అంతే కదా, కొంచెంసేపు సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు తార చూడండి, చాలా రోషంగా సయ్యమని వెళ్ళిపోతుంది అన్నమాట. మనం ఎట్లా చూడాలి? నవ్వుతాను. వెళ్ళని చేపి వెళ్ళి ఎలాగెళ్ళిందో అలాగే మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్స్పైరీ డేట్ ప్రకటించుకోండి మీరు ప్రతిదానికి, మీ సమస్యలకి, మీ ఇబ్బందులకి, మీకు ఎదురైన ప్రతి ప్రతికూల పరిస్థితికి ఎక్స్పైర్డ్ మనసులో ప్రకటించండి. మీరు బయటకు అవసరం లేదు, ఆటోమేటిక్గా అట్లాగా స్పీడ్గా వెళ్ళిన మళ్ళీ అలా స్లోగా వచ్చేస్తుంది అనమాట. హల్లెలూయా. గొల్లియాతుకి ఎక్స్పైరీ డేట్ ఎవరు ప్రకటించారంట? యూదులైన అన్నదమ్ములు కాదు, ఇశ్రాయేలు ప్రజలు కాదు, చిన్నోడు. ఎవరు? చిన్నోడు అంటే మా పిల్ల అంటది, మా చిన్నపిల్ల, నేనే 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు అంటే నేనే అంటది మా పిల్ల. హల్లెలూయా. చెప్పాలి మీరు, నేనే, మనమే చిన్నోళ్ళు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన చిన్నోడు 5,000 మందికి. మనం అలాగుండం. ఎలాగా? 5,000 మందిలో ఒక్కళ్ళ కూర్చుని ఇలాగా, నాకు రొట్టెవా ప్రభురాత్రి బల్ల కూడా అంట, నాకు ఇంకోటి, అదేమన్నా చాక్లెటా, ఇంకోటి అంటున్నారంట. అది చాలా విలువైనదిగా భావించాలి, దాన్ని ఎంతో ఒక అద్భుతంగా భావించి తీసుకోవాలంట. అంతేగాని 1, 2, 3 తీసుకోవటానికి అది అటెండ్ అనేది కాదు, చాలా వాల్యుబుల్గా తీసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మీ చేయి పై చేయిగా ఉండాలంటే మీది పెట్టే చేయిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ ఉన్నవారు కొంతమంది జీవితాలు మీకు చెప్తే చాలా ఆశ్చర్యపోతారన్నమాట. అన్నా, నా జీవితం అస్సలు బాగోలేదన్నా, నేను చాలా సమస్యలు ఉన్నానన్నా, నా భర్త నన్ను విడిచిపెట్టేసాడన్నా, మా బంధువులను పట్టించుకోవట్లేదన్నా, నేను ఎలా బ్రతకాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇట్లాంటి ఫోన్లు చేస్తారు చాలామంది. కానీ మంచి జీవితం జీవించి చూపించాలి ప్రియులారా. నీకున్న ఛాలెంజింగ్స్లో కూడా, నీకున్న ప్రతికూల పరిస్థితులు కూడా నువ్వేంటో నిరూపించాలి. హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకున్నా ఒక పాట ఉంటుంది, ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు, అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు, అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు, ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు, ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు, శ్రమ వచ్చినా బాధలొచ్చినా నాతోనే ఉంటాడు ఎల్లప్పుడూ, కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా నాతోనే ఉంటాడు ఎల్లప్పుడూ, ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు, ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు, అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు, అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు, ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనస్ఫూర్తిగా ఈ మాట చెప్పారన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి ఎందుకని మా ఆయన నన్ను చూడలేదని బాధపడుతున్నారు? ఎందుకని మా అమ్మల్ని నన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నారు? యాక్షన్ అనమాట ఇదంతా. నిజంగా ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలంటే ఏ సమస్యలు వచ్చినా కూడా నువ్వు, కరోనా వైరస్ టైంలో పుట్టింది నాకు సెకండ్ బిడ్డ. కనీసం మనుషులు ఎలాగంటే తెలుసా, ఎక్కడి నుంచో చూస్తున్నారన్నమాట. కనీసం నాన్నోళ్ళు ఎవరు లేరు. నా భార్య, నా పెద్ద కూతురు, నేను బైక్ మీద తీసుకెళ్ళిన హాస్పిటల్కి, ఆటోలు కూడా రావట్లేదు. ఇక్కడే హైదరాబాద్లో తీసుకెళ్ళి డెలివరీ అయ్యాక మళ్ళీ మేమే వచ్చాం. పిల్లలకు స్నానం ఎలా చేయలేదు తెలియదు, ఏం చేయలేదు తెలియదు. కరోనా వైరస్, ఆ కూరగాయలు కలగాలి, అన్నీ కలగాలి. వీళ్ళని ఇంట్లో పెట్టి నేను బయట తిరిగి, నేను బట్టలు మార్చుకుని అవన్నీ బట్టలు బయటేసి, ఎంత భయంకరమైన జీవితం అనుకున్నారు. అప్పుడు అనిపించింది, ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. హల్లెలూయా. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ తెగులు నన్ను సమీపించదు, రాలేదు. నా పిల్లలకు కానీ నాకు కానీ ఏ వైరస్ కూడా నా గేటు దాటి రాలేదు. ఆమేన్, ఆమేన్. నాకు ఎవరో ఫోన్ చేశారు, కొత్త వైరస్ ఏదో వస్తుందంట కదా అన్నారు. వస్తుందంట కదా, ఎందుకు, వచ్చాక చూద్దాం. వచ్చిందా చచ్చిందే. ఆమేన్. ఎందుకంటే ఏ తెగులు నా గుడారనే సమీపించదు. ఒకవేళ అది వచ్చిందనుకో, ఈ పక్కన 10,000 మంది పోయారనుకో, ఈ పక్కన 1000 మంది పోయారనుకో, అక్కడ 10,000 మంది పోయినా ఇక్కడ 1000 మంది పోయినా అది మాత్రం నా దగ్గరికి రాదు. వచ్చిందంటే చచ్చింది. ఐ యామ్ ఇన్ ఫైర్. ఆమేన్. ఐ యామ్ ఇన్ పవర్. నేను దహించు అగ్ని. దేవుడు ఎవరంట? దహించు అగ్ని. యోహాను 1:12 ప్రకారం ఎందరో ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరూ ఆయన బిడ్డలు. నేను అగ్నిపుత్రుణ్ణి అంటే మళ్ళీ వేరేలోకి వెళ్ళకండి ఏమా, వేరేలోకి ఆలోచించుకోకుండా. దేవుడు దహించు అగ్ని, ఆయన బిడ్డను అంటే నేనెవరిని? నిప్పుకు చెదలు పడతాయా? మరి ఎందుకు సమస్యలు పడుతున్నాయి మిమ్మల్ని? ఎందుకు అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, బాధలు, వేదనలు, దుఃఖం? నేను కన్నీరు కార్చి చాలా రోజులైంది అన్నవాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తండి. లేరు. నేను కన్నీరు కార్చి 2 నిమిషాలు అయింది అన్నవాళ్ళు అంటే అందరు చేతులు ఎత్తుతారు కదా. కన్నీరు కార్చేస్తూ ఉన్నారు చాలామంది. నేను కన్నీరు కార్చి పలానా సమస్య నుంచి విడుదల పొందిన వాళ్ళు ఎవరున్నారా? మీకు విచిత్రమైన విషయం చెప్పనా, ఎప్పుడు నేను కన్నీళ్ళే కార్చలేదు. కన్ను అద్భుతాలు జరుగుతున్నాయి.
నేను ఇప్పుడు ఉపవాసమే లేను అసలు. ఇప్పుడంటే ఈ మధ్యన చేస్తున్నాను, కానీ నేను ఉపవాసం ఉండి ఇంత భక్తి చేసి ఈ స్థితికి రాలేదు ఎప్పుడు కూడా. సత్యం తెలుసుకుంటే స్వతంత్రులు అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్మను, నాకు ఇది కావాలేసేయా, ఇచ్చేసాడు వేసే. ఎప్పుడను వింటున్నారా? సింపుల్. ఆదికాండం 1వ అధ్యాయం తెలిస్తే నీ లైఫ్ సెటిల్ అనమాట. ఏముంటుంది అక్కడ? 6వ రోజున మనిషిని చేశాడు. మరి ఏం చేశాడు 6 రోజులు? దేవుడు ఏం చేశాడు అంటారు? 6 రోజులు చెట్లు, పుట్టలు, జంతువులు ఇవన్నీ చేశాడు. ఎవరి కోసం చేసి ఏమంటున్నాడు లాస్ట్లోను? హలో అదమ్మా, నువ్వే పేరు పెడితే అదే పేరు, నువ్వే ఏలుబడి చేసుకో. ఎలాగ ఏలుబడి చేయాలంట? లోపరుచుకుని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సమస్యకు నువ్వు లోపడకూడదు, నీకు సమస్య లోపడాలి, నువ్వు లోపరుచుకోవాలి, నువ్వు ఏలుబడి చేయాలి. ఆమేన్. మీ భర్తలు కాదే ఏలుబడి చేయమన్నారు కదా సమస్తానంటే, మళ్ళీ మీ భర్తలకు లోబడి ఉన్నమంది. దేనికి దానికుంటే జాగ్రత్తగా చూసుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇల్లు ఊడబెరికేస్తుందంట, పెరికేసుకుంటుందంట. కాబట్టి నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. పాముల వలె వివేకం కలిగి ఉండాలి. పావురాల వలె పాము ఏం చేస్తుంది? ఆలోచన ఎదురెళ్తుందా? వీడి కంట్లో పడకూడదు అని చెప్పి జాగ్రత్తగా తప్పించుకుని పోతానమాట. మీరు కూడా తప్పించుకునే వాళ్ళ దగ్గర తప్పించుకోవాలి. చచ్చికొచ్చిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకోకుండా మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇవ్వకుండా ఇంటికి వెళ్ళాక ఏం చీర ఏం కూర అంటారు, బాగానే ఉంటుంది కొన్ని రోజులు. తర్వాత నేను చాలా ఇబ్బందులు ఉన్నాను, ఏం చేయాలంట? ఫోన్పే చెయ్యి. ఎంత? 500 1000 కాదు, చాలా అడుగుతారనమాట. నేను చచ్చిపోతున్నాను, అసలు నా పరిస్థితి బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నాను, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నా, 5 నిమిషాల్లో ఇది కట్టకపోతే అది లేదంటారు. అంతే. నువ్వు ఫ్లాట్ అయిపోయావు అనుకో, నీ ఫ్లాట్లో ఉండవు, ఇంకా ఖాళీ చేసేవాళ్ళు చెప్తుంది అనమాట. ఇదే చాలామంది. అయ్యి బాబాయ్, నీ పొరుగు వారికి ముఖం తిప్పుకోవద్దని ఉంది కదా, ఇంకా నీకు ముఖం చూపించుకోవటానికి ఉండదు తర్వాత. ఇలాగ చాలామంది ఇచ్చి మోసపోతారు అనమాట. బైబిల్లో ఇంకో మాట ఉన్నది ఏంటంట? సంతకాలు పెట్టొద్దు ఎవరికని, అచ్చి ఉండవద్దు, పూట పడొద్దు అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? వాళ్ళిద్దరు అప్పులు ఇచ్చుకుంటే మధ్యలో నువ్వు వెళ్ళి సంతకం పెట్టద్దు. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, మధ్యలో నీకు వస్తుంది అనమాట. నాకు వచ్చిన కేసులన్నీ అనమాట. ఈయన గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవాలి కదా, ఆయన ఎవరో సంతకం పెట్టమంటే పెట్టేశాడు. ఈ జీతం అంతానే వాడికి వెళ్ళిపోతుంది అనమాట. ఈయన భార్య పిల్లలకి లేదు, తింటాక లేదు, స్కూల్కి లేదు, ఏమీ లేదు. ఇలా దరిద్రం. చేసేది ఉద్యోగం ఈయన, తీసుకున్నవాడేమో ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి ఎంత సులువుగా చిక్కులు పెడతాడు సైతాన్ గాడు. చాలా తెలివిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సమయం అయిపోయింది. గొలియాతు దగ్గర ఆగిపోయాం మనం. అదే నాకు ఈ గొలియాతు గురించి చదువుతుంటే ఆయన పాదాలు, చెప్పులు, అవన్నీ వివరించేశారు అక్కడ. దావీదు వచ్చేసరికి అంతే, ఓరిసేలు అంతే, అయిపోయింది, ఇంకేమీ లేదు. ఈరోజు మన జీవితాలు కూడా ఇలాగ ఉన్నాయన్నమాట. మన జీవితం గురించి చెప్పమంటే, బ్రదర్ నేను అసలు చాలా సమస్యలు అనుభవించాను, చాలా ఇబ్బందులు అనుభవించాను, చాలా ఘోరాతి ఘోరం. మరి మంచి ఆనందం నీ జీవితంలోను? అద్భుతం ఏమైనా ఉందా? దేవుడు చేసిన కార్యం ఏముందా? దేవుడు చేసిన గొప్పదనం ఏమైనా ఉందంటే, దేవుడు చాలా మేలు చేశాడండి. ఏంటంట? చాలా మేలు. అయిపోయింది ఒక మాటలో. దేవుడి గురించి చెప్పమంటే ఒక మాటలో చెప్పేస్తున్నారు చాలామంది. నేను దేవుడి గురించి చెప్పమంటే కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు చెప్తూనే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన మంచితనాన్ని వివరించండి ప్రియులారా, దేవుడు గొప్పతనాన్ని వివరించండి. నన్ను గణపరిచేవారు నేను, మొదటి సమయంలో 2:30 ఉంటుంది అనమాట. నన్ను గణపరిచేవారు నేను అదే చేస్తున్నాను ఎప్పుడు. మా పిల్లల ఫీజు కట్టలేకపోతున్నాను, ప్రేయర్ చేయండి. నా బైక్లో పెట్రోల్ అయిపోయింది, ప్రేయర్ చేయండి. అడిగారు నన్ను 150 రూపాయలు వేయమని. ఏంటంటే బైక్ ఆగిపోయిందని మధ్యలోను. ఎవరికి? వాళ్ళ ఆయనకంట. ఫోన్ ఎవరు చేశారు? వాళ్ళ ఆవిడ చేసింది. ఏంటమ్మ అంటే, ఏం కాదు బ్రదర్, మా ఆయన ఎక్కడ ఆగిపోడు, మరి ఏం చేద్దామంటే 150 రూపాయలు అయిన పెట్రోల్ అయ్యింది. చూసారా? గమనించాలి ప్రియులారా. అసలు దేవునితో మన కనెక్షన్ అర్థమైతే ఆకాశం జాంతో కూల్చడం మన దేవుడు, ఆయన బిడ్డవు నువ్వు. ఈ సత్యం తెలిస్తే, ఇప్పుడు మహారాజు కొడుకు వచ్చి నాకు 50 రూపాయలు ఉందంటే ఎలా ఉంటుంది? మన పరిస్థితి అలాగే ఉన్నది ఈ రోజున. సరైన ఫైనాన్షియల్ స్టేటస్ లేదు. నేను చాలా పేదరికం అనుభవించాలని చెప్పలేదు, కానీ అక్కడే ఉండలేదు. నేను సత్యం తెలుసుకున్నాను, నా యేసే ఎంత గొప్పవాడు తెలుసుకున్నాను, నా యేసే ఎంత శక్తిమంతుడు తెలుసుకున్నాను. అప్పుడు నేను పవర్ఫుల్ పర్సన్గా జీవించడం మొదలుపెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ సికింద్రాబాద్ వచ్చి ముందు యూసఫ్గూడలో చిన్న ఇంట్లో ఉండేవాడు అనమాట. మా పిల్లలు పురుగులు ఇల్లు అంటారనమాట. అంటే మేము భోజనం చేస్తుంది పక్క నుంచి రోకల బండ్లు. ఇసాక్ బ్రదర్ కూడా వచ్చారు, ఆయనకి తెలుసు. కొంతమంది వచ్చారు మా ఇంటికి, వాళ్ళకి తెలుసు మాది ఎలాగుండేదో. అంత ఘోరమైన ఇంట్లోంచి సడన్గా పెద్ద ఇంట్లోకి వచ్చేసాం. అందరూ అనుకున్నారు జాషువా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు,
అయిపోయింది, జాషువా పని అయిపోయింది అనుకున్నారని చాలామంది. కానీ దేవుడు నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. నేను నమ్మకమైన వాడిని, నాకు దీవెనలు మెండుగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకు ఎవరైనా మేలు చేశారనుకో, నన్ను దీవించేవారిని నా యేసే దీవిస్తాడు, నాకు మేలు చేసేవారికి నా యేసే మేలు చేస్తాడు. ఆమేన్. నేను అబ్రహాము బిడ్డను. ఆమెని చెప్పలేదు, కనీసం మేము కూడా అబ్రహాం బిడ్డలను కూడా అనలేదు. మీరెవరు బిడ్డలు తెలీదా? అబ్రహాం బిడ్డలు మనం అంతా కూడా. చెప్పండి, నేను అబ్రహాము సంతానం, అబ్రహాము ఆశీర్వాదానికి నేను వారసుండి. ఆమేన్, ఆమేన్. గలతీ 3:13 అంట దేవుడు ఏం చేశాడు తెలుసా? ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపాన్ని కొట్టివేసి అబ్రహాము ఆశీర్వాదానికి మన వారసులుగా చేశాడంట. ఆమేన్, ఆమేన్. నేను ఆశీర్వాదానికి వారసుని, నేను అద్భుతమైన వ్యక్తిని, నేను పవర్ఫుల్ పర్సన్ని. చాలామంది ప్రార్థన చేస్తారు తెలుసు, నేను పనికిమాలిన దాన్ని. అయ్యి బాబు, నాకు ఇన్నప్పుడు ఉంటుంది మరి. ఎవరి పనికిమాలిన ఆవిడ అని చూస్తే ప్రార్థన చెప్పి బాగానే చేస్తుందా, తర్వాత వస్తుంది వాళ్ళ ఇంటికి కోడి తెగ బలిసిపోతుంది. ఏంటది? కోడి కాదు ఇంతగానే, పక్క నుంచి చూస్తుంటుంది అన్నమాట. కానీ ఇక్కడ కోడిని తిడుతుంటుంది. మరి ఇది ఏమన్నది? పనికిమాలిన అన్నది కదా. మరి ఏమైపోయింది ఇదంతాను? తర్వాత మళ్ళీ ఇంకో ప్రార్థన అంట, పెంట మీద గడ్డి కంటే, అయ్యో పెంట కూడా కాదన్నమాట, పెంట మీద ఉన్న గడ్డి కంటే హీనమైందని అంట. అంత అలా తగ్గించుకున్నటువంటి వ్యక్తి బయటికి వెళ్ళి ఏం చేస్తే తెలుసా? వాళ్ళ పిల్లని వీళ్ళు పిల్లకొడుతుంది అన్నమాట. ఇంతకని వీళ్ళకి ఏముండదు. అంతే, ఈవిడ పంచికట్టు బిగించుకుని అస్సలు ఏమనుకున్నావు అది ఇది అని చెప్పేసి జుట్టు పట్టుకుని, మరి ఈ తగ్గింపు ప్రార్థనలు ఏమైపోయాయో, ఈ పెంట మీద చెత్త అంతా ఏమైపోయిందో తెలియదు. కానీ ఈ పెంట ఆ ఇంటి మీదకి వెళ్ళిపోద్ది. ఇంకా అంతే, ఈ గొడవ అంతా గందరగోళం అయిపోతుంది. ఊర్లో జరిగేది ఇదే. ఏసుగొరియ పిల్లను నేను దినదినము చనిపోచున్నానంటారు. ఏం చనిపోతారు? ఎవరినొకరు చంపేస్తుంటారు రోజును. పాట చూస్తే మాత్రం నేను దినదినము చనిపోతున్నాను అంటారు. అయ్యి బాబో, నేను చూస్తుంటాను కదా ఊర్లోను. ఎంత నిజంగా చచ్చిపోతున్నారా వీళ్ళు? చచ్చిపోయిన పాము కదులుతుందా? చచ్చిపోయిన డెడ్ బాడీ మాట్లాడుతుందా? చచ్చిపోయిన డెడ్ బాడీ పంచికట్లేస్తుందా? లేదు. కానీ వీళ్ళు మాత్రం పాట, ఇది మాత్రం ప్రవర్తన చూస్తే ఎంత పవర్ఫుల్లో 90 వేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, అంత పవర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అస్సలు కనీసం ఇద్దరు మొగలట్టు నాగరు ఆడోళ్ళు. అంత సంకన పిల్ల ఉండిపోయింది కాబట్టి. లేకపోతే నీ సంగతి ఎవరు ఉండిపోరంట? సంకన పిల్ల ఉండిపోయిందంట. అంటే దేవుడు నమ్ముకున్నాను కాబట్టి బతికిపోయావు. మళ్ళీ మధ్యలో ఎవరంట? అనవలసిందన్న అనేసారు, తిట్టవలసిందంతా తిట్టేశారు. చివరిలో ఏంటంట? దేవుడు నమ్ముకున్నాను కాబట్టి బతికిపోయి. ఏంటిది? ఇదేం మాదిరి అసలేని? ఇలాంటి జీవితాలు మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దావీదు చూసినట్లయితే చిన్నోడే కానీ శక్తి కలిగినవాడు, పవర్ఫుల్ పర్సన్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే నవ్వు 4 చేయటం అంటారు. అది బయట. కానీ నువ్వు దేవుని సందులో దేవుని చెప్తున్నా తెలుసా? యెహోవాను బట్టి సంతోషించు, నీ సమస్యలు తీరిపోతాయి. అబ్బా, ఎంత సింపుల్ లాజిక్ అండి అసలేని. సంతోషించే సమస్యలు తీరిపోతాయా? ఒక సిస్టర్ ఫోన్ చేసింది, బ్రదర్ అసలు ఎంత మంచి మాట చెప్పారు, నేను ఏడుస్తానే ఉన్నాను ఇంతకాలం, రోజు ఏడుస్తూనే ఉన్నాను, నా సమస్య తీర్చని. ఈ వాక్యం నాకు ఇప్పుడు కనపడలేదు. ఎంత బలెడ్డి చెప్తారు మీరు అసలేని. మీ మాటలు వింటేనేమో సమస్యలు తీరిపోతాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ ముఖం చూసి 10 మంది బతకాలి. తిట్టుకోకూడదు. ఈ మొఖం కనపడ్డది పొద్దుట మాకు ఈరోజు ఏం జరగదు అన్నారా? అంటారు. చాలామంది అంటుకుంటారు అన్నమాట. నేను వింటాను, ఊర్లో వింటానమాట. వాళ్ళు పొరపాటున పొద్దుట వేసి బయటకు వస్తారనమాట. సడన్గా ఆవిడ నీళ్ళకో పాలకి వెళ్తుంటుంది. అలాగా చూస్తారన్నమాట. చూసుకుని మాట్లాడతారు. ఈ మొఖం చూస్తారు బాబు, ఈరోజు ఏం పని అవ్వదు, ఏమవుతుంది. ఇట్లాగా ఊర్లో ఉంటాయన్నమాట ఇట్లాంటి సిచ్యువేషన్లు అన్నీ. మనకు సిటీలో అంత కనపడవు. ఎందుకంటే పక్కడి మొఖం కూడా చూడరు కదా ఇక్కడ. కనీసం భార్యాభర్తలే చూసుకోరు మొక్కలు ఇక్కడ. ఇంకా పక్కడి మొక్క ఏం చూస్తారు? ఇట్లాగా ఉంటుంది సిటీ లైఫ్ అంతాను. కానీ ఊర్లో అలా కాదు. ఊర్లో అందరు మొక్కలు చూస్తారు మాట తెల్లారేసరికి. కానీ అక్కడ మాటలు ఇలాగ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ గోలియాతు ఏం చేశాడు తెలుసా? దావీదు ఏం చేశాడు తెలుసా? గోలియాతుకి ఎదురుగా నిలబడి, హలో, నీ చాప్టర్ క్లోజ్, ఎక్స్పైరీ డేట్ నేను ప్రకటించేస్తాను, ఇక్కడితో నీ జీవితం అంతా కూడా అయిపోయింది, పీసులు చేసేస్తాను. ఆయన వల్ల అవుతుందా? ఆ కత్తినే మోయిలాక 2 చేతుల్లో పట్టుకుంటారు. మీరు చూసారా కార్టూన్ సినిమాలో? కానీ ఏంటాను కత్తిలా పట్టుకోవాలి ఎవడన్నా అయితే. కానీ ఏం చేస్తాడు? ఈయన గట్టిగా 2 చేతుల్లో పట్టుకుని లాగా అంటాడు. చూసారా సినిమాలోను?
ఆ కత్తి వేసినంటే ఆయన పీసులు చేస్తారంట. ఏంటి ధైర్యం? నాలో ఉన్నవాడు గొల్లియత నీకంటే, ఈ లోకంలో ఉన్న నీకంటే గొప్పోడు నాలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్న నిరుద్యోగ సమస్య కంటే దేవుడు గొప్పోడు. నీలో ఉన్న ఆర్థిక సమస్య కంటే, నీలో ఉన్న రోగం కంటే యేసయ్యా గొప్పవాడు. ఆమేన్. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. ఆమేన్. నేను ఈరోజు ఉపవాసం ఉంటానంటే మా ఏడుంది, ఉపవాసం ఉంటే నువ్వు నిలబడలేవు, అక్కడ మాట్లాడలేవు. విషయం ఏంటంటే ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో అప్పుడే శక్తి వస్తుంది మనకి. ఆమేన్, ఆమేన్. ఉపవాస పండగ చుట్టూ వచ్చేస్తున్నారు, టీ అట్టుకొచ్చేస్తున్నారు, బిస్కెట్ అట్టుకొచ్చేస్తున్నారు, అన్నీ పట్టుకొచ్చేస్తున్నారు నాకు. ఎందుకంటే ఎలాగైనా ఉపవాసం చెడగొట్టేసేయాలని చెప్పి. ప్రసంగం చెప్పాలి కదా, నువ్వు మాట్లాడాలి కదా. అసలు నువ్వు డల్గుంటే ఎలాగా? నేను డల్గున్నానా? నేను ఎందుకు డల్గుంటాను? హల్లెలూయా. నేను ఫిట్నెస్ ట్రైనర్ని. హల్లెలూయా. దేవుడు శక్తిమంతుడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎంత చోటు పట్టి చూస్తున్నాను, ఈ బస్సు రావట్లేదు. ఏమొచ్చింది? బస్సు కోసం చూస్తే చిరాకు వస్తుంది. నీ భర్త కోసం చూస్తే ఎన్నాళ్ళు బట్టి ప్రార్థన చేస్తున్నాను, 14 సంవత్సరాలు బట్టి మాట్లేదు ఈయన. ఏమొచ్చింది? కానీ దేవుని కొరకు ఎదురు చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు వింటానంటే 10 రోజులు చెప్తాను నేను మీకు. అందరికీ గుడ్ న్యూస్. ఐ థింక్ 2026లో 1 వీక్ కాన్ఫరెన్స్ ఉంటుంది, హీలింగ్ కాన్ఫరెన్స్. ఆమేన్. 1 వీక్ భోజనాలు పెడతాను, 1 వీక్ టిఫిన్ పెడతాను, 1 వీక్ ఉంటాకి తింటాకి అన్నీ ఫ్రీ. ఆమేన్. అసలు ఎవరు నమ్మట్లేదేంటి? నమ్మితే చాలు పొందుకుంటాం. నమ్మకపోతే మీరు ఎవరికి ఎంట్రన్స్ లేదు, నమ్మని వాళ్ళు మాత్రం అక్కడ ఉంటారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. నేను హైదరాబాద్లో పెట్టిన ఫస్ట్ మీటింగ్కే చిన్న ఇంట్లో ఉన్నాను, కానీ పెద్ద మీటింగ్ పెట్టాను. ఫుల్ చికెన్ బిర్యానీ అందరికీ, ఎంత తింటే అంత. వచ్చిన వాళ్ళకి ఏసీ రూములు. జాషు అంటే ఏమనుకుంటున్నారు? ఆడినారు అనుకున్నారా? అసాధ్యాలని సుసాధ్యం చేసేవాడు, సూర్యచంద్రుని ఆపినోడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? ఉన్నారా? చూసారా? ఉంటాము కాదు, ఆల్రెడీ ఆత్మలోకం జరిగిపోయింది. అది ఎవరైతే స్వతంత్రం కూడా వాళ్ళంతా అక్కడ ఉంటారు. 1 వీక్ ఎక్కడ ఉండదు కాన్ఫరెన్స్ అంతా, నేను పెడతాను 1 వీక్. ఆమేన్. కానీ చాలామందికి నమ్మరనమాట. వారి అవిశ్వాసం వల్లనే వారు దాన్ని స్వతంత్రించుకోలేకపోయారంట. కొంతమంది ఏం చేస్తారు? సనుగుతారనమాట. నేను చెప్పాను లాస్ట్ టైం అక్కడ వైజాగ్లో చెప్పాను అనమాట. ఏసన్న గారు గుడారాల పండుగ ఉంది కదా, ఫస్ట్ గుడారాల పండుగ భోజనం పెట్టారంట. అమ్మలక్కలు ఉంటారు కదా కొంతమంది, పెట్టాడులే సాంబార్ రైస్, ఇందులో గుడ్డు లేదు, ఏమీ లేదు. మరి లాస్ట్లో వచ్చిన ఏమవుతుంది? ఫస్ట్ వచ్చిన వాళ్ళకి పెట్టారు, లాస్ట్ వచ్చిన వాళ్ళకి అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఆవిడ ఏం చేసింది? సనుగుతుంది అనమాట. సనిగి చూసావా ఎలాంటి భోజనం పెట్టాడు, ఎవడు తింటాడు ఈ సాంబార్ మెతుకులు అని చెప్పి అది అంత పొట్లం కట్టి ఇలాగే వేసిందంట గోడ మించి కిందకి. అంతే, ఈ చెయ్యి రావట్లేదు ఇంకా, అలాగే ఉండిపోయింది. అక్క ఈ చెయ్యి రావట్లేదు ఏంటి అంటుందంట. ఏం రావట్లేదని చెప్పి ఆ మిగతా వచ్చిన వాళ్ళందరూ ఏమైంది అని లాగుతున్నాయి. బాబు లాక్కండి అంటున్నారు, రావట్లేదంట. అప్పుడు మళ్ళీ ఏం చేశారు? పరిగెట్టుకుని ఏసన్న గారి దగ్గర తీసుకెళ్ళారంట. ఏసన్న గారు ఇలాగ అయిందండి, ఇదిగో ఇలాగని అన్నం కలిపి ఈ సాంబార్ మెతుకులు ఎవరు తింటాడని చెప్పి ఆ ఆకు అలా బయటకు పడేసింది గోడ అవతలకి. అంతే, చెయ్యి అప్పటి నుంచి దిగలేదంటే అప్పుడు ఏసన్న గారు ఎందుకమ్మా అలా చేసావని చెప్పి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తానని చెప్పి అప్పుడే చేయటిని కిందకి లాగారంట. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ 10:11లో 10:10లో ఏమంటో తెలుసా? వారంతా సనిగి సంహారకుని చేత నశించారంట. ఎంత డేంజర్ చూడండి సనగటం. ఇక్కడ బాగానే ఉంటారు, అయ్యో జాషువా గారు అంటారా, ఆ పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు అన్నమాట. ఆయన అలాగంటాడు, డబ్బులు ఇద్దంటాడు, ఏమంటాడు, కానీ వీళ్ళు ప్రార్థన చేసిన చేతులు ఎట్టితే తీసేసుకుంటాడు. మరి ప్రార్థన చేసి చేతులు ఎట్టేప్పుడు తీసుకోకపోతే ఏం చేస్తాం? నేను కానుకలు నేను అడగను మిమ్మల్ని అన్నాను, కానీ మీరు ఇస్తే తీసుకోనని నేను చెప్పానా? ₹1,00,00,000 ఇచ్చినా నేను తీసుకుంటాను. ఎందుకంటే బోల్డ్ అవసరం ఉంది, వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. మరి ఇవన్నీ లైట్లు ఇవన్నీ రూమ్ ఇవన్నీ ఊరుకుని వస్తున్నాయా? ఈయన మా తాతగారేంటి? కాదు కదా, ఈయనకి మనకు సంబంధం లేదు. ఇది రెంట్ కట్టాలి. మీకు ఏసీలు ఇవన్నీ మరి అరేంజ్మెంట్లు ఎక్కడ వస్తాయి? డబ్బులు కడితేనే వస్తాయి. నేను ఫాస్ట్గా నేను పెట్రోల్ బంకులోకి వెళ్తే, నువ్వు ఎవడైతే నాకు ఎందుకు ముందు డబ్బులు ఇస్తే పెట్రోల్ వేస్తానంటాడు. నేను ట్రైన్ ఎక్కి నేను సువార్తకి వెళ్తానంటే ఊరుకుంటాడా? టికెట్ తీసుకోవాలి, ప్రతిదీ డబ్బులు పే చేయాలి. కాబట్టి ఏది కూడా డబ్బులు ఎవరికి ఊరికినే రావు, కష్టపడాలి, పని చేయాలి. అలాగా మరి ప్రతిదీ ఊరుకుని రాదు కదా, దానికి కొంత వేల చెల్లించాలి. కాబట్టి ఎవరైతే ప్రేమపూర్వకంగా
ఉత్సాహంగా ఇచ్చేవారిని యెహోవా ప్రతిరోజు కానుకలు పంపేవాళ్ళు ఉన్నారు ఇక్కడ నాకు తెలుసా మీకు. వాళ్ళు చేసే వ్యాపారాల్లో, వాళ్ళు చేసే పనులు మరి వచ్చినటువంటి దాన్ని దశభాగంగా తీసి పంపుతుంటారు. ఈరోజు మీరు ఇంత హాయిగా కూర్చున్నారంటే సమ్ వన్ హ్యాస్ పెయిడ్, ఎవరో వేళ చెల్లించారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక సహోదరు ఫోన్ చేసింది, అన్న మీ పరిచర్యకు సపోర్ట్ చేయాలని నాకు ఆశ ఉంది, కానీ మా ఆయన అస్సలు మూర్ఖుడు, మారేవాడు కాదు. నువ్వు చెప్పు కదా అన్న, థ్యాంక్ యూ చెప్పాను. అప్పటి నుంచి 500 ఇవ్వటం మొదలు పెట్టాడంట. 500 పోజ్ చేస్తే అందులో మళ్ళీ దశభాగం తీసిందంట. ఆ దశభాగం తీసిన డబ్బులు అన్నీ కలిస్తే ఎంతో కొంత డబ్బులు వచ్చాయన్నమాట. అవన్నీ నేను ఫోన్పే చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అవే మీరు తాగి టీ అవ్వచ్చు, లేకపోతే మీరు కూర్చున్న కుర్చీ వెళ్ళవచ్చు. ఇవన్నీ ఎలాగొస్తాయి అనుకున్నారు? ఎవరో ఎక్కడో ఉండి వాక్యం విని బలపడి దాని ద్వారా బలపడినటువంటి దాన్ని పంపుతుంటే అవన్నీ కలిపి ఇంత మీటింగ్ జరగడానికి కారణం అవుతాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, పబ్లిక్ స్టేట్మెంటు. డబ్బులు నాకు చాలా అవసరం, చాలా డబ్బు కావాలి నాకు. నేను డబ్బు వద్దని నేను చెప్పట్లేదు, కానుకలు వద్దని నేను చెప్పట్లేదు. కానీ నేను మిమ్మల్ని అడుక్కోను, నేను మీ వెంట పడను, మిమ్మల్ని ఫోర్స్ చేయను. ఎవరైతే ఉత్సాహంగా ఇస్తారో వాళ్ళు దేవుని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. దేవుడికి వాళ్ళకి మధ్య సంబంధించిన విషయం అది. కాబట్టి ఖచ్చితంగా దేవుని సందుకు వచ్చామంటే కానుక ఇవ్వాలి, దేవుడికి సమర్పించుకోవాలి. ఇయ్యడి మీకు ఇవ్వబడుతుంది, ఇవ్వని మనం దీవించబడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొల్లియత మనల్ని విడిచిపెడతలేదు. అయితే దావీదు ఏం చేశాడంట? యుద్ధము యెహోవాదే. అసలు నాకు భలే అనిపిస్తుంది అనమాట. నిజంగా మంచి మంచి టెక్నాలజీ వచ్చిన వాళ్ళు ఉంటే ఇదంతా మీకు స్క్రీన్ మీద చూపిస్తుంటే, ఇప్పుడు దావీదు ఏం చేశాడు? అంత పలకవలసిన పలికి సైడ్ అయిపోయాడు అనమాట. యుద్ధం ఆయన చేసుకుంటాడని చెప్పేసి. చూసారా? మనం కూడా ఏం చేయాలంట? ఏం చేసినా సరే యుద్ధము యెహోవాదే, నా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దైన చేస్తాడైనా నా కోసం సమస్తం చేసేసాడు, ఆయన ఆల్రెడీ సిద్ధం చేశాడు, నేను స్వతంత్రించుకోవాలి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గొల్లియాతు యొక్క ఎక్స్పైరీ డేట్ని ఎవరు ప్రకటించారు? దావీదు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పారిపోయారు. వాళ్ళ అన్నలు, యోధులు, యుద్ధ వీరులు అంతా తెలిసిన వాళ్ళు అందరూ పారిపోయారు. ఏమీ తెలియనటువంటి, నీకేం తెలియని పర్లేదు, ఏసై తెలితే చాలు. నీకేమి లేకపోయినా పర్లేదు, ఏసై ఉంటే చాలు, నువ్వు సమస్తం సాధించగలుగుతావు. ఆమెన్. యేసు ప్రభువుని నమ్ముకున్నాను, యేసు ప్రభుతో మాత్రమే నేను హైదరాబాద్ వచ్చాను. 2010 సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 200 రూపాయలతో నేను స్టేషన్ దిగాను. నాకు ఎవరు తెలియదు, ఏమీ తెలియదు అసలు. యూటర్న్ అంటే తెలియదు, ఏ బస్సు ఎక్కాలో తెలియదు, ఎక్కడ దిగాలో తెలియదు, ఏమీ తెలియదు అసలు. కానీ దేవుడు నమ్మదగినవాడు, దీనులను దరిద్రులను పెంటకప్పల మించి లేవనెత్తేవాడు. హల్లెలూయా. నన్ను లేపాడు, నన్ను నిలబెట్టాడు, నన్ను ఈరోజు నీ స్థితిలో పెట్టాడు. కేవలం దేవుడే, ఏ మనిషి కాదు. ఆమేన్, ఆమేన్. మనుషులు మనల్ని వెంటాడుతుంటారు కానీ, వెంటబడుతుంటారు కానీ, ఏదన్నా ఉంటేనే. ఏమీ లేనప్పుడు నిన్నుగా ఇష్టపడేది ఒకరు, యేసుప్రభువు ఒకరు మాత్రమే. నీ దగ్గర ఏమి లేకపోయినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే. తప్పిపోయిన కుమారుడు పందుల చేత కూడా చిత్రించబడ్డా కానీ తండ్రి మాత్రం స్వీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన తండ్రి మనల్ని స్వీకరిస్తూ ఉన్నాడు, మనల్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా ఆ పాట పాడతాం మనం. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, ఆదరించును, ఆదుకొనెను, అతిథియుడు, ఆదరించెను, ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా.
పుట్టాడన్న పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా యేసయ్య దైవం చూడన్నా యేసయ్య దైవం చూడన్నా. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. సిలువలో ప్రాణం పెట్టాడన్న మరణం గెలిచి లేచాడన్న మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును. మహిమా ప్రభువు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును. ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా యేసయ్య దైవం చూడన్నా యేసయ్య దైవం చూడన్నా. ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా యేసయ్య దైవం చూడన్నా యేసయ్య దైవం చూడన్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిద్ర వస్తుందన్న వాళ్ళు ఎవరంటే దేవునికి స్తోత్రం చెప్పండి. వావ్, కూర్చోండి అందరం. చాలా సంతోషం. ఆల్ నైట్లు చేసి నేను ఆరితేరిపోయాను. ఇప్పటి నుంచి కాదు, నేను చిన్నప్పటి నుంచే చేశాను. 7th క్లాస్ ఆ టైంలో నుంచే నేను ఆల్ నైట్ ప్రేయర్ చేయటం అలవాటు అయిపోయింది. కాబట్టి అవలీలగా అప్పుడే మనం 5 గంటలు గడిపిస్తాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా. జస్ట్ ఫ్యూ మోర్ అవర్స్, జస్ట్ కొన్ని గంటలు మాత్రమే మన మధ్యలో ఉంది. ఏం చేద్దాం మరి? వాక్యం ఆపేసి సాక్ష్యాలకి ఇద్దామా? వాక్యం చెప్పమంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక సత్యం మీరు నేర్చుకోవాల్సి ఉంది. ఏంటంటే, నీ సమస్యను సమాధి చేసేయండి. ఎంత ప్రేమించిన భర్త అయినా సమాధి చేసాక ఎవరైనా తెచ్చుకుంటారా? కనీసం సమాధి గడు కూడా వెళ్ళరు కదా మీరు చాలామంది. ఇంక మళ్ళీ సమాధి లేదు, ఏం లేదు. ఇంకా సమాధి చేసిన తర్వాత మళ్ళీ ఆలోచన కూడా చేయరు మ్యాక్సిమం. ఏదో ఎవరైనా వస్తే బాగోదు కాబట్టి కొంచెం గుర్తు తెచ్చుకుని కన్నీళ్ళు కాస్తామేమో తప్ప తర్వాత మాత్రం ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు. మరి మీ సమస్యను సమాధి చేసి కూడా దాన్ని ఎందుకు తవ్వుకుంటారు? మళ్ళీ కుళ్ళు కొంపు కొడుతుంది కదా. అదే అప్పు సమస్య. ప్రతిరోజు అప్పు ఉంది. ఏమవుతుంది? తవ్వి కొలిది కుళ్ళు కొంపు కొడుతుంది అనమాట. సమస్యను ఏం చేయాలంటే సమాధి చెయ్యాలి. ఆమేన్. మనకుంది ఒక కార్యక్రమం, సమస్యల సమాధి కార్యక్రమం ఉంది నెక్స్ట్ మంత్లో. సిద్ధపడండి అందరూ కూడా. మీ సమస్యలన్నీ ఒక పేపర్ మీద రాసుకుని వచ్చి ఒక బాక్స్ పెడతాం, అందులో వేసి మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు, దాని గురించి పలకూడదు, దాని గురించి ప్రార్థన చేయకూడదు. ఎన్ని అద్భుతాలు అనుకుంటున్నారు లాస్ట్ ఇయర్? చాలా మైటీ మిరకల్స్ దేవుడు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గొలియాతుని చంపింది దావీదు కాదు, దేవుడు. కానీ ఆ క్రెడిట్ మాత్రం దావీదుకు వచ్చింది. ఆమేన్. ఈరోజు నీకున్న ప్రతి సమస్యను, నీకున్న ప్రతి అప్పును, నీకున్న ప్రతి నిందను తీసివేసి తొలగించేటువంటి వాడు దేవుడు. కానీ ఆ క్రెడిట్ మాత్రం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఈ రోజున ఈ మీటింగ్స్ జరగటం కానీ ఇవన్నీ కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కానీ అందరూ ఏమనుకుంటారు?
ఇప్పుడు వీళ్ళంతా జోషువ బ్రదర్ ఇచ్చాడు, జోషువ బ్రదర్ ఇచ్చాడు అనుకుంటారు. చేసేదంతా మాత్రం దేవుడి మాట. ఎలాగా? ఆవిడని ప్రేరేపిస్తాడు, నువ్వు ఇదిగో ఇది జోషువ బ్రదర్కి పంపు, 50,000 పంపు, ₹1,00,000 పంపు అంటే వాళ్ళు పంపేస్తారు. నేనేం చేస్తాను, ఆ పట్టుకొచ్చాన్ని వీళ్ళకింత ఈ రెంట్ ఎంత ఇవన్నీ కట్టేస్తాను అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మ బాబు ఎక్కడ కట్టేస్తున్నాడో, ఎక్కడ తెచ్చేస్తాం. దేవుడు పంపుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆకర్షించిందంట, ఏ మనిషి రాదు. మీరు అనుకుంటున్నారు ఇలా వచ్చేసి కూర్చున్నాను. నో, ఇది ఆల్రెడీ ప్రణాళిక. మీరు ఎక్కడికి రావాలో, ఏ కుర్చీలో కూర్చోవాలి, ఎంతసేపు కూర్చోవాలి, ఏ టైంకి అంతా కూడా ఆల్రెడీ దేవుడు ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికలో మీరున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది ఆశపడ్డారు ఇక్కడికి రావాలని చెప్పి, ఈరోజు చాలామంది ఇష్టపడ్డారు ఇక్కడ రావాలని చెప్పి, కానీ రాలేకపోయారు. ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకున్నాను అని పాడతా కూర్చుంటారు చాలామంది. పూజ చేస్తున్నారు. ప్రతిసారి అనుకుంటున్నాను కానీ ఏదో ఆటంకం వచ్చి ఆగిపోతుందంట. కానీ ఇక్కడ దావీదు చూసినట్లయితే నిర్ణయం తీసుకున్నాడు. 600 ఏది ఏమైనా నేను నిలబడతాను. ఆమేన్. మీరు నిలబడండి, అలాగా మీ కుటుంబం కోసం నిలబడండి, లేకపోతే మీ సమస్య కోసం నిలబడండి, సమస్యకి ఎదురుగా నిలబడండి. మీరు నిలబడినట్లయితే మీ పక్షంగా దేవుడు యుద్ధం చేసి ఆ విజయం దేవుడు మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదు గొలియాతుని నేలమట్టం చేశాడు, సమాధి చేశాడు. శవాలకి, గ్రద్దలకి ఆ శవాన్ని పీసులు చేసి పడేశాడంట. హల్లెలూయా. ఈరోజు నీ సమస్యను నువ్వు చీల్చి చెండాడాలి. ఆమేన్. దాని ఎక్స్పైరీ డేట్ నువ్వు ప్రకటించాలి. వెళ్తా డస్ట్బిన్లో పడేసిపోవాలి. నీ చింతను, నీ సమస్యను ఇంకా నీది కాదు, అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, పడేసిపోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ దావీదు గొలియాతుకి ఎక్స్పైరీ డేట్ ప్రకటించాడంట. అక్కడితోటి చాప్టర్ క్లోజ్. ఆమేన్. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే బైబిల్లో కొంతమంది ఉన్నారు, చక్కటి జీవితం, మ్యారేజ్ అయింది, భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారు, జీవితం కొనసాగుతూ ఉంది కొంతకాలం. పెళ్ళైన 5-6 నెలల దాకా పర్వాలేదు. మాకు పెళ్ళైన 2 నెలలకే అడుగుతుని మొదలుపెట్టారు, ఇంకా ఏమీ లేదా అని చెప్తాంటారు పెద్దోళ్ళు. చాలా విచిత్రంగా అడుగుతుంటారు అన్నమాట. ఇంకా కన్సీవ్ అవ్వలేదా, ఇంకా పిల్లలు లేరా? వీళ్ళకి బాధ ఉండదు ఇంతకనే. మోసేవాడికి లేదంట కావుడి బరువు, చూసేవాడికి ఉందంట. అలాగా ఈ మాటలతోటి చాలామంది మనుషుల్ని ఇబ్బంది పెట్టేస్తుంటారు అన్నమాట, హింస పెట్టేస్తుంటారు. నిజంగా నేను చెప్తాను ప్రియులారా, గొడ్రాలు ఎప్పుడు కూడా గొడ్రాలు తనని బట్టి బాధపడతారు. పిల్లలు లేనివాళ్ళు ఎప్పుడు పిల్లలు లేని తనని బట్టి బాధపడరు. పెళ్ళి అవునాడు పెళ్ళి అవ్వలేనందుకు బాధపడరు. ఉద్యోగం లేనందుకు బాధపడ్డు. కానీ వాడిని పదే ఉద్యోగం లేదా, పెళ్ళి అవ్వలేదా, పిల్లలు పుట్టలేదా, మీ ఆయన ఏం చేస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, ఇలాగ అడుగుతుంటారు చూడండి గుచ్చి. దానికి సమాధానం చెప్పలేక ఏం చేయలేదు తెలియక దాన్ని బట్టే బాధపడతారు ఎక్కువ. నిజంగా గొడ్రాలు తనంతో ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా పిల్లలు లేదని బాధపడరు. వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు అందరికీ పిల్లలు పుట్టేసి నాకు పుట్టలేదు, అందరికీ పిల్లలు పుట్టేసి నాకు, ఎందుకని పిల్లల మీద ప్రేమ కాదు, ఎందుకని అందరూ నన్ను ఈ మీద నిందేస్తున్నారు, నాకు ఈ నింద పోవాలంటే ఏదో పిల్లడు పుట్టాలి. అదే మెయిన్ కాన్సెప్ట్ అందరిదే కదా. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే షారాము గారు ఉన్నారంట. చక్కటి భర్త, చక్కటి జీవితం కొనసాగుతుంది, కానీ ఎవరు లేరు, పిల్లలు లేరు. ఆవిడ గొడ్రాలతనానికి ఎంత ఉందో తెలిసేలా టైము, అంత లాంగ్ టైం దేని కూడా అసలు 90 సంవత్సరాలు. ఆవిడ గొడ్రాలతనానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు వచ్చిందంట, 90 సంవత్సరాలు వచ్చిందంట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎప్పుడో ప్రకటించాడు, కానీ నువ్వు దాన్ని స్వీకరించట్లేదు. ఈరోజు అద్భుతం ఆలస్యం అవటం కారణం ఏంటి తెలుసా, నువ్వే. దేవుడు ఏం చెప్తున్నాడు, నీ నమ్మిక చెప్పినా నేను అద్భుతం చేస్తానంటలేదు దేవుడు. అక్కడ నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. అంటే దేవుని మహిమను చూడలేకపోతున్నావు, కారణం ఏంటి, నమ్మలేకపోతున్నావు. హల్లెలూయా. యేసుప్రభు వెళ్తానంట, ఏం చేశాడంట ఆయన, అంజూరపు చెట్టు చూసి కాయలు కాలేదని చెప్పి దానిని శపించాడు. ఏమైనా తర్వాత ఎప్పుడు అక్కడ మాట ఉంటుంది, చెప్పట్లేదు ఎవరు, తక్షణమే. ఆమేన్. ఎప్పుడంటే మా ఆయన మారాలని ప్రార్థన చేయండి. ఎప్పుడు 10 సంవత్సరాలుగా తక్షణమే మా ఆయన మారాలి. ఎవరని చెప్తారా, ఎవరు చెప్పరు. తక్షణమే నాకు ఇది జరగాలి. చేసాడు లేదు దేవుడు. దేవుడు ఏమన్నాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదీ దేవుడే చెయ్యి. దేవుడేం చేయడు. మీరు నా నామమున దెయ్యాల్ని దేవా దేని వెళ్ళగొట్టు ఆయన వెళ్ళగొట్టాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా నీకు అధికారం ఇచ్చాడు.
నా నామాన్ని ఉపయోగించి నువ్వు దెయ్యాన్ని వెళ్ళగొట్టు కానీ దేవుడు చెప్తుంటే నువ్వు దేవా ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టు, ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టు, ఆయన చేయడు. ఇంకా నువ్వే చేసుకోవాలి. అది నీకు అధికారం ఇచ్చాడు, నీకు పవర్ ఇచ్చాడు. ఆమేన్. నరేంద్ర మోడీ గారు వచ్చి మనకి రోడ్ వేస్తాడంటే ఇక్కడ, మరి ఏం చేశారు? మనకి ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఎవరు ఉంటారు, ఆయనకు ఆయన పవర్ ఇచ్చాడు. ఆ ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారు? ఇక్కడ రోడ్లు వేస్తాడు. నువ్వెంతే అక్కడ మోడీ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? ఏం చేయడు. అలాగే యేసయ్య కూడా నీకు ఒక పవర్ ఇచ్చాడు, ఒక అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో, రాజులు కాళ్ళు చేతులు గుణపాల పారలు ఇచ్చిన పని చేయరు. మరి ఏం చేస్తారు? పెదవులతో పని చేస్తారు. ఆమేన్. వారి మాటే శాసనం. యు ఆర్ ద కింగ్. మీరంతా కూడా రాజులైన యాజక సమూహాలు, మీరు మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ హన్నా గారు, ఎలిజబెత్ గారు, షారా గారు, వీరందరికీ ఒక సమస్య ఉందంట. ఏంటది? గుడ్రాలుతనం. కానీ దాన్ని మోసుకుపోతూ ఉన్నారు. వృద్ధాప్యం వచ్చేసింది, పెద్ద వయసు వచ్చేసింది, కానీ సమస్యని మాత్రం సమాజ్ చేయట్లేదు. వాళ్ళు దానికి ఎక్స్పైరీ డేట్ ప్రకటించట్లేదు. దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఇంకేమనుకున్నారో, దీనికి ఎక్స్పైరీ డేట్ లేదులే, లైఫ్ లాంగ్ వాడేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు. ఏంటండి? గుడ్రాలుతనాన్ని ఇంకా లైఫ్ లాంగ్ గుడ్రాలుతనంతో చచ్చిపోదాం అనుకున్నారంటండి వాళ్ళు. కానీ దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏమైంది తెలుసా? ఒకనొక రోజు వచ్చింది, చూస్తారు, అరే దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందా, ఎక్స్పైరీ అయిపోయింది, ఎక్స్పైర్డ్ అన్నారంట. కన్సీవ్. ఆమేన్. నువ్వు ఎక్స్పైరీ డేట్ గుర్తించిన రోజునే నువ్వు కన్సీవ్ అవుతావు. ఆమేన్. నువ్వు ఎక్స్పైరీ డేట్ గుర్తించిన రోజునే నీ భర్త నీతో మాట్లాడుతూ మొదలు పెట్టాడు. నువ్వు ఎక్స్పైరీ డేట్ గుర్తించిన రోజునే నీ ఉద్యోగం నువ్వు పొందుకుంటావు. ఆమేన్. లేదు దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు అనుకున్నావు అనుకో, నిరుద్యోగ సమస్య ఏలుబడి చేస్తుంటుంది. దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు అనుకున్నావంటే నీ సమస్యలు నేను వెంటాడుతూనే ఉంటాయి. 2000 సంవత్సరాల క్రితమే మన యేసయ్య వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ప్రకటించేశాడు. ఆమేన్. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న సమస్య నువ్వు అనుభవించవలసింది కాదు. గలతీ 3:13 ప్రకారం మన యేసయ్య సిలువలో ప్రాణం పెట్టి ప్రతి సమస్యకు ఎక్స్పైరీ డేట్ డిసైడ్ చేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత మన స్వాస్థ్యం, ఆరోగ్యం కాదు, అనారోగ్యం కాదు. స్వస్థత మన స్వాస్థ్యం. అనారోగ్యంతో ఉండడం దేవుని చిత్తం కాదు. యేసయ్య పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అది సత్యం. ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని వారు తెలుసుకున్నారో, వెంటనే హన్నా గారు కన్సీవ్ అయిందంట, సారా గారు కన్సీవ్ అయిందంట, ఎలిజబెత్ గారు కన్సీవ్ అయిందంట. ఎలా కన్సీవ్ అయ్యారు? ఎక్స్పైరీ డేట్ తెలుసుకున్నారు కాబట్టి. అరే ఇది కాదు, గుడ్రెళ్తానికి ఎక్స్పైరీ డేట్ ఉందన్నమాట. కాబట్టి దీనికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, దీన్ని ఇక్కడ తీసి డస్ట్బిన్లో పడేద్దాం. హల్లెలూయా. అందరి చేత గొడ్రాలని పిలువబడ్డారు కానీ గొడ్రాలుగా చనిపోలేదు వాళ్ళు. ఆమేన్. ఈ రోజున అందరి చేత నిందలు వేయబడుతున్నాయేమో, అందరి చేత మీ జీవితం విడవబడిందిగా ఉందేమో, కానీ అదే జీవితంతో మీరు ముగించారు. ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో పెను మార్పులు సంభవించడానికి ప్రణాళిక దేవుడు సిద్ధం చేసేసాడు. అది స్వతంత్రించుకుని మాత్రమే మీరు చనిపోవాలి. ఆమేన్. దేవుడు ప్రణాళికని నెరవేర్చి, అందుకే ప్రతిరోజు నేను కన్ఫెషన్ చెప్తాను, నేను చావను, నేను 120 సంవత్సరాలు జీవిస్తాను. దేవుడు నా పట్ల ప్రణాళికని నెరవేర్చి అప్పుడు మాత్రమే నేను 120 సంవత్సరాల్లో మోసేవాలే కను దృష్టిలో లోపం లేకుండా, ఎముకల్లో సత్తు తగ్గకుండా నేను సజీవుడిగా సంపూర్ణ ఆరోగ్యంతో దేవుని సన్నిధికి వెళ్తాను. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఎట్లా ఏంటి? ఏదో పారాలిసిస్ వచ్చిన వాళ్ళగా ఇలా లేపుతున్నారు చేతులు. చెప్పండి గట్టిగా, నేను నమ్ముతున్నాను. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ 120. ఆమేన్. నేనైతే 120 చెప్పను. నేను అసలు చావను. నా యేసయ్య వచ్చే వరకు నేను సజీవుడిగానే ఉంటాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. జీవమరణాలు డాక్టర్ చేతిలో లేవు. అంతా మీ చిత్తం అండి. ఎవరు చిత్తం అంట? చాలామంది ఇట్లా మాట్లాడతారు అన్నమాట. కాబట్టి నువ్వు మాట్లాడాలి, నువ్వు పలకాలి, నువ్వు డిసైడ్ చేయాలి. హల్లెలూయా. అంతే కదా. ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో మెడిసిన్, అది వాళ్ళే ఎక్స్పైరీ డేట్ వేస్తారు. ఈ మెడిసిన్కి పలానా డేట్కి ఎక్స్పైర్డ్, ఈ కార్డు ప్యాకెట్ పలానా డేట్కి ఎక్స్పైర్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిన్ను నీవే విమర్శ చేసుకోవాలి. ఎవరో విమర్శించే ఛాన్స్ ఇవ్వద్దు, ఎవరికో ఛాన్స్ ఇవ్వద్దు. నిన్ను పరిశీలన చేసుకో, నిన్ను సరి చేసుకో. ఇప్పుడు నేను షూట్ బటన్ ఇలా పెట్టుకున్నాను, వచ్చేసాను అనుకోండి, మీరు అందరూ ఏం చేస్తారో చూస్తారు, నవ్వుతుంటుంటారు.
నేను ప్రసంగం చెప్తే మధ్యలో అరే రే ఇట్లా ఉందా అని చెప్తుంటారు. అదే నేను ఇంట్లో అద్దం దగ్గర వెళ్ళి చూసుకున్నాను అనుకో, అరే ఇది రాంగ్ పెట్టుకున్నాను, ఇది ఇలాగని చెప్పి నేను సరి చేసుకుని వచ్చాను అనుకోండి, ఎవరికైనా తెలుస్తుందా? ఎవడని చెప్తాడు నాతోటి? ఛాన్స్ ఉంటుందా? మరి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు మీరు? మోకరించి ప్రార్థన చేసినప్పుడు అరే నేను కరెక్ట్గా ఉన్నానా, నేను దేవుని సన్నిధి కనెక్ట్ అయ్యానా, నేను దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నానా, దేవునితో గడుపుతున్నానా, దేవుని మహింపరుస్తున్నానా, దేవుని గణపరుస్తున్నానా, నా ద్వారా ఎవరైనా బలపరచబడుతున్నారా అని మోకరించి ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. వాక్యం అనే అర్థంలో మీ మూకాన్ని చూసుకోండి. మిమ్మల్ని మీరు సరి చేసుకున్నట్లయితే ఎవరు మీకు చెప్పవలసిన అవసరం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ హన్నా, ఎలిజబెత్, శారాల గర్భము ఫలించింది, గొడ్రాల తనకి ఎక్స్పైరీ డేట్ ప్రకటించబడింది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక స్త్రీ ఉన్నదండి, ఎంతో సమస్య, ఎంతో బాధ, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ సమస్యతో బాధపడుతూనే ఉంది, తిరుగుతూనే ఉంది. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఏంటంట, ఆమెకు విషయం తెలిసింది, నా సమస్యకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్నది. హల్లెలూయా. నా సమస్యకి ఎక్స్పైరీ డేట్ లేదనుకున్నాను నేను. ఇంతకాలం అటు ఇటు తిరిగాను, అంత చేశాను, ఇంకేం చేయలేక ఇక్కడితో జీవితం ముగించాలనుకున్నాను, ఇలాగే ముగించాలనుకున్నాను. కానీ నా సమస్య కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్నది. ఆమెన్, ఆమెన్. తెలుసుకుందంట, ఎక్కడుందంట? పలానా చోట నా సమస్యకి ఎక్స్పైరీ డేట్ ఉంది, నేను అక్కడికి వెళ్తాను, నా సమస్యను ఎక్స్పైరీ చేసుకుని నేను వస్తాను. ఆమెన్. వెళ్ళింది, యేసయ్యను ముట్టింది. యేసయ్యను ముట్టితేనే ఆ సమస్యకి ఎక్స్పైర్డ్. ఆమెన్. ఇంక లేదా ఆమె దగ్గర సమస్య. ఆ సమస్య సమాధి చేసింది. యేసయ్య దగ్గరికి వచ్చావంటే నీ చింతన సమాధి చేయాలి, నీ బాధను సమస్య చేయాలి, నీ సమాధి చేయాలి. నీకు ఏదైతే ప్రతికూలంగా ఉందో దాన్ని అంతా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళాలి. మీ చింత యావత్తు నా మీద వేయడు అంటున్నాడు దేవుడు. మరి ఇంకా చింతిస్తున్నారంటే ఏమనాలి వాళ్ళని? అసలు ఏం అర్థపడలేదు, చాలా చింత బ్రదర్, చాలా బాధగా ఉంది. ఎందుకనంట? దేవుడి మీద ఎట్లా తెలిసి చింత, దేవుడి మీద ఎట్లా మీ బాధ్యత, మీ భారం. సంతోషం ఎచ్చట ఉందని ఏం చేశారంట ఆయన? జగమంతా వెతికాడంట. మరి ఎక్కడ దొరికిందంట? చివరికది అమ్మాయ. ఇదే నాకు బాధ చాలా. ఏ దారి లేకపోతేనంట, ఏ దిక్కు లేనోడికంట, అంటే ఏదైనా దిక్కుంటే దిక్కులోకి వెళ్ళిపోతావు అనమాట. నువ్వు ఏ దిక్కు లేదు కాబట్టి దేవుడి దగ్గరికి వస్తారనమాట చాలామంది. అది కాదు, ఎన్ని దిక్కులు ఉన్నా సరే దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కాబట్టి యేసోపుని ఏం చేశారంటండి? బానిసగా చేశారు. యేసోపుని బంధకాల్లో పెట్టారు. యేసోపుని గుంటలో పాడేశారు, జైల్లో పాడేశారు, నిందలో పాడేశారు, అవమానంలో పడేశారు. ఇంక ఇంతే బయటకు రావాలని ప్రయత్నం చేశాడు కానీ అవ్వలేదు. నో, సడన్గా యేసోపు సమస్యలకి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆమేన్. ఒకరోజు వచ్చింది, యేసోపు ఉన్న బానిసత్వం ఎక్స్పైర్డ్. ఆమేన్. వెళ్తా ఏం చేయడో తెలుసైనా? డస్ట్బిన్లో పాడేసి బానిసత్వాన్ని సింహాసనం ఎక్కేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో ఏ బానిసత్వాల్లో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో, ఈ నైటే మీకు ఎక్స్పైర్డ్. ఆమేన్, ఆమేన్. తెల్లవారిదిలోకి యోసేపు సింహాసనం ఎక్కినట్లుగానే ఈరోజు మీకున్న సమస్యలన్నింటిని మీరు ఎక్స్పైరీ డేట్ ప్రకటించి వాటిని సమాధి చేసి మీరు సింహాసనం ఎక్కవలసిందే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా చిన్నతనంలో నేను మాస్టర్ పాఠం చెప్తుంటే పాఠాన్ని ఇప్పుడు కూడా చిత్రాల కింద ఊహించుకునేవాడు నేను. అంటే ఒక మూవీలాగా ఊహించుకునేవాడు అనమాట. అది చెప్తున్న సిచ్యువేషన్ అంతా కూడా అలా జరుగుతున్నట్టుగా, అది స్క్రీన్ మీద వస్తున్నట్టుగా చూసుకునేవాడిని. ఈరోజు మీరు ఎవరైతే నిజంగా నేను చెప్తున్న ప్రతి విషయాన్ని ఒక చిత్రంగా ఊహించుకొని దాన్ని చూసినట్లయితే అద్భుతాలు మీరు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడని దాన్ని మీరు పొందుకోలేరు. అబ్రహాము చూడు, ఎంతవరకు చూస్తే అంత నీదే. ఎంతవరకు చూస్తున్నారు? పెళ్ళైనట్టు చూసుకున్నారా? పిల్లలు పుట్టినట్టు చూసుకున్నారా? మంచి ఇల్లు ఉన్నట్టు చూసుకున్నారా? మంచి కారు ఉన్నట్టు చూసుకున్నారా? మంచి స్థితిలో ఉన్నట్టు చూసుకున్నారా? 7వ తరగతిలో చూసాను మిమ్మల్ని అందరు నేను. ఎప్పుడు? నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు చూసాను మిమ్మల్ని అందరు నేను. దొరుకుతుంది ఏదో రోజున ఫోటో తెస్తాను నేను. ఎట్లా పెట్టి మైక్ పెట్టి ఇలా తీసుకున్నాను అనమాట. తీసుకుంటే ఎంతమంది వెనకాల వీళ్ళందరూ కూర్చుని వాక్యం ఉన్నట్టు. ఆమేన్. నేను చూడని దాన్ని నేను స్వతంత్రించుకోలేను. నేను చూశాను, నేను స్వతంత్రించుకున్నాను. ఆమేన్. తర్వాత ఇంక కొన్ని నెలల్లో నన్ను చూసి మీరు ఇంకా షాక్ అవుతారు. ఆమేన్. నా లెవెల్ మారబోతుంది, నా స్థితి మారబోతుంది. మారిపోయింది ఆత్మలోకంలో. ఆ స్థితిలోకి నేను అడుగు పెడుతున్నాను. ఆమేన్, ఆమేన్,
హల్లెలూయా. మాట్లాడాలి. మన మాటలోనే జీవం, మన మాటలోనే అద్భుతం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వలన దెయ్యాలు వెళ్ళిపోయాయంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బీ హీల్డ్ అన్నాడు అంతే. శుద్ధుడు కమ్ము అంతే. కుష్టి రోగం పోయింది, కుంటి రోగం పోయింది, గుడ్డి రోగం పోయింది, అన్నీ పోయాయి. మరి నువ్వెవరు? ఎవరమ్మా చెప్పాలి, ఎవరు మీరు? దేవుని బిడ్డవు అయితే ఏం చేయాలి మరి? దేవునిలాగా ప్రవర్తించాలి. యు ఆర్ గాడ్స్ అని ఉంటుంది బైబిల్ గ్రంథాలు. అయితే ఎవరంటారు మీరు దైవములని మీరు ఎరగరు. దైవములే కదా దెయ్యాలనుకుంటారు మీరు చాలామంది. నిజమే కదా. నన్ను పిలిచేవారు మాట చాలామంది, ఊర్లో పిలిచేవారు కొంతమందిని. ఓ దెయ్యమా ఇలా రా అని ఊరు. నిజంగా దెయ్యం అనుకున్నాను చిన్నప్పుడు నేను. మనుషులు కూడా దెయ్యాలని పిలుస్తారు మాట ఊర్లోను. ఇదేం పేరు రా బాబు అనుకున్నాడు. నిజంగా ఓ దెయ్యం ఇలా రాని ఊరు. దెయ్యాన్ని ఎలా పిలుతున్నారు ఏంటంటే ఇంతగా పక్కన ఎవరో మనిషి వచ్చేవారు మాట. ఇంతకన్నా ఆ పిల్ల ఎవరో వచ్చేదన్నమాట. ఇదో ముద్దు పిలుపు. చూడండి చాలామంది పేర్లు పెట్టుకుంటారు. పాపి, పాపారావు, పాపాయమ్మ, ఇంకేం దొరకలేనట్టుగాను ఈ పాపం మీదే పిలుచుకుంటుంటారు అన్నమాట. పాపం 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 పెట్టుకుంటుంటారు చాలామంది పేర్లు. కొంతమంది పేర్లు ఉంటుంది అన్నమాట. సంతోషమ్మ. అయ్యి బాబు, అసలు నా జీవితంలో చూడలేదు ఎప్పుడు నవ్వటం. అసలు లోకంలో ఉన్న విచారం అంతా మొక్కలో కనిపిస్తుంది అన్నమాట. పేరు చూస్తే ఎంత మంచి పేరు. ఏం పేరంట? సంతోషమ్మ. అయ్యి బాబు. కానీ దేవునికి మనం ఏం చేయాలంట? పేరుకి తగిన జీవితం జీవించాలి. హల్లెలూయా. పేరు చూస్తే సంతోషమ్మా, కానీ సంతోషమెచ్చట ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాడతానని అసలు ఇప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు. నేను పాడితే ఇలా కూర్చుని వింటారని కూడా నాకు అసలే తెలియదు అసలు. హల్లెలూయా. ఏమైనా చేయగలరని మీరు పాడతారు కదా, ఇది మాట ఏమైనా చేయటం అంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గాడి చేత కూడా దేవుడు మాట్లాడించేస్తాడు, దేవుడికి ఒబీడియన్స్ చూపిస్తే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తున్నాడంట. ఎందుకని? వివేకం కలిగి దేవుని వెతుకోడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి. ఉన్నాడంటే వాడిని వాడేసుకుంటాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎలాగ ఆనందించాలి? ప్రభువుని బట్టి ఆనందించాలి, ప్రభులో ఆనందించాలి. అందుకని ఆల్ నైట్ ప్రేయర్ అనమాట. నాకు అన్ని ప్రార్థనల కంటే ఏ ప్రార్థన ఇష్టం తెలిసి ఆల్ నైట్ అంటే ఇష్టం. భోజనాలు ఉండవు, ఏముండవు, డిస్టర్బెన్స్ ఉండదు. ఈ పగల మీటింగ్లు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చేవాడి భోజనం వెళ్ళగా, తింటాకి వెళ్ళగా, ఉంటాకి వెళ్ళగా, ఇవన్నీ పెద్ద హడావుడి. ఆల్ నైట్ అనుకోండి, అంత మంచిగా వస్తారు. ఇంకంత తెల్లవారి దగ్గర ఎవరికి కదలవలసిన పని ఉండదు. హాయిగా దేవుని స్తుతించుకుంటూ ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా,
ఇది చిన్న పరలోకం అనమాట. ఎందుకంటే పరలోకం వెళ్ళాక వండుకోవటాలు తింటాలు ఏముండవు ఇంకా. నిరంతరం కూడా దేవుని స్తుతించడమే పని అనమాట. నిత్యము స్తోత్రార్హుడు కాబట్టి అయినా ఈ దేవదూతల పని ఏముంటుంది, ఏం తింటూ ఉండదు అనమాట. పరిశుద్ధుడు 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 ఇదే పని అనమాట. హల్లెలూయా హల్లెలూయా. కనీసం 5-6 గంటలు కూర్చోటానికి ఇబ్బంది పడుతున్నమాట. నీవు నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలని ఎలా అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. ఉట్టుగా ఎగరనామంట ఆకాశానికి ఎగురుతానందంట. అంటే ఈ చిన్న ఆల్నైట్లో ఉన్నటువంటి వాళ్ళు పరలోక రాజ్యం నిత్యం ఎలా దేవుని స్తుతింతాం. ఇంత మెసేజ్లు అయినా కూడా నాకు ఫోన్ చేస్తారు చాలామంది. స్తుతించాలంటే ఎలాగా చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పాలి? యూట్యూబ్ నిండా మెసేజ్లు సంవత్సరం పాటు చెప్తానే ఉన్నాను. ప్రతిరోజు 3:30 నుంచి 4 గంటలకు స్తుతింతానే ఉన్నాను. ఎంత చేసినా కూడా మళ్ళీ ఫోన్ చేసి బ్రదర్ చెప్పమ్మా ఏంటి అదే స్తుతించమంటున్నారు కదా ఎలాగా ఎలా 3:30కి వచ్చాయమ్మా మరే రోజున 3:30 కూర్చో ఫోన్ ఓపెన్ చేసుకో ఎలాగో అలాగా అక్కడ తెలుస్తుంది అని చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదే మీరు ఏదో చెప్తారంట కదా, ఏంటది? అదే చూసి చెప్తారంట. నేను చూసి చెప్పను, చూడకుండా చెప్పను. కానీ 3:30కి వచ్చేస్తే మనం అంతా కలిసి దేవుని ముఖాన్ని చూద్దాం. ఎప్పుడైతే దేవుని ముఖాన్ని చూస్తామో నీ అద్భుతాలన్నీ వాటంతటా జరుగుతాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చాలామందికి ఏంటంటే చేతకాలు చెప్పాలన్నమాట. దేవుడు నీకు ఇది చేస్తాడు అది చేస్తాడు. చేస్తాడు నేను చేయాలి చెప్పండి. అవ్వమ్మ గారిని ఎక్కడ తీసుకొచ్చాడు ఆదమ్మ గారికి దేవుడు? ఏదైనా మనంతా ఎతికి ఏ చెట్టు పక్కన దాకున్నాం అవ్వమ్మ అని తీసుకొచ్చాడా? మరేం చేశాడు? ఆదంలో నుంచే తీసుకొచ్చాడు. ఆమేన్. నీకు కావాల్సింది నీలోనే ఉంది. ఆమేన్. కోపం వచ్చింది ఎక్కడి నుంచి? అమెరికా నుంచా? మరి ఎక్కడి నుంచి వచ్చింది? కోపం వచ్చేసింది అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? నీలోనే ఉంది కదా, నీ లోపలే ఉంది. అంటే దానికి నువ్వు లోబడితే దాని ప్రకారం నువ్వు పనిచేస్తావు. హల్లెలూయా. కాబట్టి ప్రతిది కూడా దేవుడు నీకు ఆల్రెడీ చేసేసేసాడు. ఒక ఆమె ఫోన్ చేసింది, బ్రదర్ ఇదేంటది మేనిఫెస్టేషన్ ఇప్పుడు వస్తుంది కదా, లా ఆఫ్ అట్రాక్షన్. ఫోన్ చేసిందంట. ఎందుకంటే మరి ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయి బయటపడాలి కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంట, థ్యాంక్ యూ చెప్పాలన్నట్టు. ఎవరికి అంటే యూనివర్స్కి అన్నారు. అదేంటి థ్యాంక్ యూ యూనివర్స్ అంట, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలంట. అదేంటి అంటే నేను మరి దేవుడికి చెప్పాలి కదా, ఇది కూడా దేవుడే, దేవుడికి ఇంకో పేరంట. ఏంటది యూనివర్స్ అనేది కూడా దేవుడేనంట, అది కూడా ఇంకో పేరంట. నేను పాస్టర్ గారేనంట ఆయన చెప్పటం. ఇప్పుడు చెప్తుంది నాకు ఈ విషయం అంతా. ఆయన కూడా పాస్టర్ గారే అంట. దశంభాగాలు కూడా ఇవ్వాలంట. మరి అదేంటి మీరు కోటీశ్వర్లు అయిపోతున్నారు కదా వాళ్ళు, మళ్ళీ దశంభాగాలు అటువంటి మీరు బాగుపడాలి కదా. చూడండి ఎంత జరుగుతుందో సృష్టిలోను. ఆ రాసింది చేసిందంత ఎవరు క్రిస్టియన్ ఎంతకని. కాబట్టి దీని నుంచి కాన్సెప్ట్ అంతా తీసుకెళ్ళి అలా పెట్టేసేసి జనాలు ఏదో చేసి ఎలాగో చేసి పొద్దున్న ఒక ఆవిడ ఫోన్ చేసింది, అన్న నాకు జాబ్ వచ్చింది చేస్తున్నాను శాలరీ రాలేదు అన్న. మరి ఏంటంటే ఏదో చిన్న పిన్ కోడ్ రావాలి, అది రావాలి, ఇది రావాలి, ఇది సబ్మిట్ చేయాలి. నేను చెప్పాను ఇదంతా ఫేక్ అమ్మంటే లేదు నాకు ప్రార్థన చేయండి. ఎందుకంటే మీకు ఆడైతే డాక్యుమెంట్ ఇస్తాడు, ఇది ప్రింట్ చేయాలంటాడు. ప్రింట్ చేసిన తర్వాత ఏం చేస్తాడు, నువ్వు ప్రింట్ చేసిన దాంట్లో తప్పు ఉంది 10,000 కట్టి అంటాడు. అయ్యి బాబు తప్పు ఉందని 10,000 కట్టేసింది ఈవిడ. ఇది కట్టేసిన తర్వాత సరే నీకు జీతం వస్తుంది కాబట్టి నువ్వు చిన్న తప్పు చేసావు దాన్ని 30,000 కట్టు. అలాగా ఒక అమ్మాయి 23 లక్షలు కట్టేసింది. కట్టేశాక అప్పుడు వచ్చిందన్నమాట. నేను చెప్తాను కదా, అన్ని దారులు ముసిగిపోయాక ఆఖరిదారి ఏంటది ప్రార్థన 3:30 ప్రేయరు. ఇంకేం చేయాలో చెప్పండి చేసేస్తామంటారు. అప్పుడు నాయన ఫిట్నెస్ ట్రైనర్ కదా, పెళ్ళికి ముందు వస్తారు అమ్మాయిలంతా కూడా 1 మంత్ ముందు. వీడియో ఫోటోలు వస్తాయి కాబట్టి మేము స్లిమ్గా మంచిగా కనపడాలి, మీరేం చెప్తే చేసేస్తామంటారు. ఎప్పుడు 4 రోజుల ముందు. ఏంటి 23-24 సంవత్సరాలు ఫుల్గా తినేసి మంచిగా అయిపోయింది, ఆ ఒక్క నెలలోనంట మొత్తం అయిపోవాలంట. అలాగే చాలామంది ఏం చేస్తారు, అంత నష్టపోయి అన్నీ అయిపోయాక. నాకు ఒక ఆమె ఫోన్ చేసిందన్నమాట. చక్కగా భర్త జాబ్ చేస్తున్నాడు, ఈమె కూడా చదువుకుంది, కన్సీవ్ అయింది, పిల్లడు పుట్టాడు, ఇంట్లో ఉండిపోయింది. ఏం చేయలేదు తెలియక ఏం చేసింది, ఏదైనా జాబ్ చేద్దామని చెప్పి ఆన్లైన్ జాబ్ అని ట్రై చేస్తే దొరుకుతారు కదా సైబర్ నేరగాళ్ళు, ఆన్లైన్లో జాబ్ అన్నట్టునే ట్రై చేసింది. ఫస్ట్ ఏం చేయాలి, ఇంత కట్టాలి అంటే కట్టేసింది. 2 లక్షలు 3 లక్షలు కట్టేశాక అది రావాలంటే ఇంకో 5 లక్షలు అది కట్టేసింది, ఇది కట్టేసి ఇలా కట్టేసి ఇంచుమించు 20 లక్షలు కట్టేసింది ఆవిడ. ఆ 20 లక్షలు వేసి బ్యాంకులో వేసుకుని శుభ్రంగా నెలకి 50,000 తెచ్చుకుంటే అదే జీతం అనుకుంటే ఎంత బాగుండేది. సరిపోయింది. ఎవడో ఉద్యోగం ఇస్తాం, ఆవిడే ఉద్యోగం ఇచ్చిన ఆవిడ తీసుకుంటే డబ్బులు హ్యాపీగా ఉండేది. 20 లక్షలు కూలిపోయాక ఇప్పుడు నాకు ఫోన్ వస్తుంది అన్నమాట. ఇలాగ ఏంటి ఫోన్ అంటే, బ్రదర్ చెప్పమ్మంటే ఇలాగ మా ఆయనకి తెలియకుండా ఇలా చేశాను, వాళ్ళు ఏం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. మరి ఏం చేయాలో తెలియదు, నేనేం చేయలేదు ఇప్పుడు.
ప్రార్థన చేయాలంటే ఏమైనా ప్రార్థన చేయాలి? ఆ డబ్బులు వెనక్కి రావాలంట. నేను ప్రార్థిస్తే డబ్బులు ఎలాగ వెనక్కి వస్తాయి? ఇప్పుడు నేను దేవుని ఏమని అడగాలి? ఇప్పుడు ఏం తెలియని అంటే చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఇంత చేసి ఇలా ఇరికిపోయి నిజంగా ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్ళి ఇప్పుడు ఏదైనా కానుక వెళ్ళి అనుకోండి, అతుకో కానుక అడుగుతున్నారు. కానుక ఇచ్చే వాళ్ళు అందరూ పేదోళ్ళు, అడుక్కునే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. కానుక తీసుకున్న పాస్టర్ గారు సూట్ ఎత్తాడు, కారు ఎత్తాడు, వాళ్ళు బాగుపడుతున్నారు, మనం చెడిపోతున్నాం, ఎంత ఆలోచన వచ్చేది. అంతేగాని ఇప్పుడు ఆడు ఉద్యోగం ఇచ్చేస్తున్నాను, ఉద్యోగం ఇచ్చినోడు డబ్బులు ఇస్తాడా? ఉద్యోగం పొందుకున్నాడు డబ్బులు ఇస్తుందా? అసలు తెలియట్లేదు విషయం. ఇలా మోసపోయి లాస్ వచ్చి వరకు వచ్చి అప్పుడు అయ్యి బాబు జీవితం అంత ఇలాగ అయిపోయిందని చెప్పి ఇంక నుయ్య గొయ్య ఏం చేయాలి, అర్థం చచ్చిపోతారంటే బిడ్డడ్డు వస్తున్నాడు. ఇటు అప్పులు, ఇది సమస్య, ఇది అంత ఎక్కువైపోయింది, ఏం చేయలేదో తెలియని గందరగోళంలో ఏర్పడిపోతున్నారు చాలామంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, పాముల వలె వివేకంగా ఎక్కడ తప్పించుకోవాలి అక్కడ తప్పించుకోండి. దేంట్లో ఇరుక్కుపోవద్దు. దయచేసి తెలివిగా ఉండండి. ఇప్పుడు మీలో ఎవరైనా పక్కన మాట్లాడారనుకో, ఫోన్ నెంబర్ ఇస్తారనుకో, తీసేసుకుని ఎలాగున్నారు బాగున్నారని మాట్లాడేస్తారా. తర్వాత 2 రోజులకి సమస్య చెప్తారు, తర్వాత ప్రార్థన చేయమంటారు, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామంటారు. అయ్యి బాబు ఎంత భక్తి పర్రాలు అనుకుంటారు మీరు. 3 రోజులు చెప్తుంది అనమాట, కొంచెం ఇబ్బందిగా ఉంది, 2 వేలు వేస్తారా? 2 వేలు కాస్త 20 వేలు అవుతుంది. తర్వాత ఈడు ఎలాగొచ్చింది, కారులో వచ్చిందా, నడిచి వచ్చిందా, ఇవన్నీ అడ్రస్లు అన్నీ గమనించుకుంటారు, జాగ్రత్తగా వెంటబడతారు. జాగ్రత్త, మీరు వచ్చిన పని చూసుకుని జాగ్రత్తగా వెళ్ళిపోతే సేఫ్. ఆమేన్. నమ్ముతున్నారా? చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఇలాంటివన్నీ. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. అందరూ దేవుని సందుకు వచ్చారు కాబట్టి దేవుని బిడ్డలే అనుకుంటే మోసపోతారు. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తీసుకోవద్దు, అప్పులు ఇచ్చుకునే వాళ్ళకి మధ్యవర్తిగా ఉండొద్దు. ఆమేన్. ఇక్కడ మనం దేవుని సందుకు ఎందుకు వచ్చామంటే దేవుని వాక్యం వింటాక మాత్రమే వచ్చాం. ఎవరన్నా మీకు సమస్య చెప్పారనుకో, ప్రార్థన చేస్తారని ప్రార్థన చేయండి, నో ప్రాబ్లం. పైసలు మాత్రం ఇవ్వకండి ఎవరికైనా. ఒకవేళ ఇవ్వాలనుకుంటే దేవుడు మీకు విస్తారంగా డబ్బులు ఇచ్చాడు అనుకోండి, మిమ్మల్ని ప్రేరేపించాడు అనుకోండి, ఇడిచిపెట్టేసేయండి, ఇచ్చేసేసి ఇవ్వండి. నేను ఇవ్వద్దని చెప్పట్లేదు, ఇవ్వండి, కానీ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేద్దాం ఎవరికి కూడా, అప్పుడు హ్యాపీగా నిద్రపోతారు. అంతేగాని ఆవిడకి ఇచ్చాను బ్రదర్, ఫోన్ ఎత్తట్లేదు, మన చర్చికే వచ్చింది, జాషువా బ్రదర్ దగ్గరికి వస్తుందని చెప్పింది, నేను జాషువా బ్రదర్ ఫ్యాన్ అని చెప్పింది. ఫ్యాన్ అయితే మరి నాకు ఎక్కడ గాలేస్తుంది, ఆవిడ ఎక్కడ కనపడతలేదు. కాబట్టి ఇలాంటి మాటలు నేను మోసపోయి మళ్ళీ నాకు ఫోన్ చేసి బ్రదర్ ఇలా జరిగింది అలా జరిగిందని నాకు చెప్పండి. ఎందుకంటే నాకు రోజు ఇవే ఫోన్లు వస్తాయన్నమాట. అందుకే అది వచ్చిన వాళ్ళు మళ్ళీ కనపడరు, ఏమైపోతారు అనుకుంటున్నారు. ఇట్లాంటి ఎన్ని ఏదో జరుగుతుంటుంటాయి. వచ్చిన పని ఏంటి, వాక్యం వినాలి, బలపడాలి. ఇవన్నీ పక్కకు పెట్టేసేసి ఈ ముచ్చట పెట్టుకుని ఇలా మోసపోతున్నారు చాలామంది. ఇక్కడే కాదు, చాలా చర్చలు ఇదే జరుగుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దానియేలు ప్రార్థన చేసుకుంటేనంట అందరూ ఆటంకపరిచారంట, ఇబ్బంది పెట్టారంట. కాబట్టి దానియేలు ప్రార్థనకి ఆటంకపరుస్తున్నారని చెప్పి ఆయన ప్రార్థన చేయటం మారలేదంట. ఎవరైతే ఆటంకపరిచారో వాళ్ళకి ఎక్స్పైరీ డేట్ ప్రకటించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆటంకపరిస్తే నువ్వు ఆటంకపడకూడదు. నిన్ను ఆటంకపరిచిన ఆటంకానికి ఎక్స్పైరీ డేట్ నువ్వు ప్రకటించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ఆటంకపరిచారో వాళ్ళు ఏమైపోయారు అంటండి, ఎక్స్పైరీడ్ అయిపోయారు. సింహాలకి ఆహారం ఇవ్వరు. సింహాల బోన్ నుంచి క్షేమంగా దానియేలు వచ్చాడు, కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ సింహాలకు ఆహారం అయిపోయారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ రోజున ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ దేవుడు నీకు దయచేసిన ఆత్మకు మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదు. నువ్వు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సంతోషమే సగం బలం. హల్లెలూయా. చురుకుగా నుండుట ఎంతమంది కావాలి భాగ్యం? మరి చురుగ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, ఆనందిస్తూ ఉండండి. నిన్న ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. అలా ఆయన వద్దులు కాడు కొంచెం విచారంగా ఉంటుంది అన్నమాట. ఎందుకు అలాగ విచారంగా, నవ్వుతూ ఉండొచ్చు కదా అంటే నవ్వుతుంది, చీపురు దురుతా నవ్వుతుంది, వంట చెత్త నవ్వుతుంది, ఏం చేసినా నవ్వుతుంటుంది. ఇంకా ఆడికి పిచ్చెక్కిపోయి నమస్కారం పెడతాడు అనమాట. చాలా అతి చేస్తుంటారు చాలామంది చేయమంటే ఇలాగా. కాబట్టి మీరు నవ్వమంటున్నాను చెప్పేసి పడుకున్నా నవ్వుతా పడుకుని, నడుస్తా నవ్వుతా పడుకుని, బస్సు ఎక్కినా నవ్వుతా ఉన్నారనుకోండి, వెంటనే మిమ్మల్ని ఇక్కడ ఎర్రగడ్డ అక్కడ హాస్పిటల్ ఉంటుంది, అలా తీసుకెళ్ళిపోయి అక్కడ వేసేస్తారు. వాళ్ళంటికి వెళ్ళి మా ఆవిడ రావట్లేదు ఎక్కడుందంటే అక్కడ ఉన్నదే ఎర్రగడ్డలు అని చెప్తారు ఇప్పుడు అందరమాట. దయచేసి అటువంటి చేయకుండా ఎంతలో ఉండాలి అంతలో ఉండి, ఎలా ఉండాలో అలా ఉంటే దేవుడికి మహిమ, మనకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆనందంగా ఉండండి, లిమిట్లో ఉండండి, సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి. ఆమేన్. బలపరచబడ్డారా? దేవుని యొక్క మరి వాక్యం మీ జీవితంలో పనిచేస్తుందని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి మీరేం చేయాలి, ఎక్స్పైరీ డేట్ ప్రకటించాలి. ఆమేన్. చింతను నేను సమాధి చేస్తూ ఉన్నాను, నాకు వచ్చిన ఇబ్బంది నేను సమాధి చేస్తున్నాను, నాకు వచ్చిన గొల్లియాతు లాంటి సమస్యను నేను నేల కూరుస్తున్నాను, నేను ఎక్స్పైరీ డేట్ ప్రకటిస్తున్నాను, నేను ఈ రోజున దాన్ని భూస్థాపితం చేస్తున్నాను. ఆమేన్.
ఆమెన్. హల్లెలూయా. 2010 సంవత్సరంలో నేను హైదరాబాద్ వచ్చాను. 2025 సంవత్సరం 10 పైసలు అప్పు చేయలేదు నేను. చప్పట్లు కొట్టరు ఎవరు? నాకు 25 లక్షలు అప్పు ఉందంటే అందరూ అప్పుడు సంతోషించరేమో కదా. ఎందుకంటే అంతలో అప్పులో ఎక్కువ ఉంటారు కదా. నేను పైసా అప్పు చేయలేదంటే అసలు ఎవరు మాట్లాడలేదు, అసలు ఇలాగా విగ్రహాలు అయిపోయారు అందరు కూడా. హల్లెలూయా. అలా ఆ స్థితిలో పెట్టిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. 1 గంట అయిపోయింది టైం. అప్పుడే నా చిన్నతనంలో నేను 7వ తరగతి 10వ తరగతి టైంలో ఈవినింగ్ 6కి స్టార్ట్ చేసాం. మరి అప్పుడు మ్యూజిక్లు పాటలు ఏమీ లేవు కదా. అప్పుడు మాకు డ్రమ్ ఉండేది. దాంతో 2-3 పాటలు పాడేసి వాక్యం మొదలు పెడితే మంచు మాట, చలికాలంలో శీతాకాలంలో తెల్లవారిదాకా చెప్తూనే ఉన్నాను నేను. ఎంత గొప్పోడు దేవుడు అసలని. హల్లెలూయా. ఆ దేవుడు శక్తిమంతుడు కాబట్టి, ఆయన బిడ్డను కాబట్టి నేను శక్తి కలిగిన వ్యక్తిగా ఉంటాను. అద్భుతాలను చేస్తూ ఉంటాను, అద్భుతాలను చూస్తూనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, మరి మాకున్న ప్రతి సమస్యకు ఎక్స్పైరీని మేము ప్రకటించాం. నువ్వు చూసావు. మరి ఇక నుంచి ఎవరు చింతతోటి సమస్యతోటి వెళ్ళకూడదు. ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ వాళ్ళు ప్రకటించేశారు. దేవా, ఈ విన్న వాక్యం వారి హృదయాల్లో భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించిన కృప చూపించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్.